ఈరోజు వినిపించబోతున్న పూర్తి నవల అశ్విని. రచన జొన్నలగడ్డ లలితాదేవి గారు. అది విజయవాడ 2వ నంబర్ బస్ వెళ్ళే ఏలూరు రోడ్డు. అక్కడ సెంటర్లో లయన్స్ క్లబ్ వారి షెల్టర్ కింద నిలబడి ఉంది అశ్విని. చేతిలో రెండు పుస్తకాలు, స్టీల్ టిఫిన్ బాక్సు. సన్నగా కాటుకదిద్దిన విశాలమైన నేత్రాలను మరింత విశాలం చేస్తూ బస్ కోసం నిలబడి ఉంది. అంతవరకు బస్ కోసమే ఎదురుతెన్నులు చూస్తున్న మరో 6 జతల కళ్ళు బస్ కోసం చూడటం మానేసి ఆమెనే పరీక్షగా చూడసాగాయి. పల్చని అమెరికన్ జార్జెట్ చీర బొడ్డు కిందికి కట్టుకుంది. వీపు సగం వరకు దిగిపోయిన బ్యాక్ జాకెట్, బాబ్డ్ హెయిరు, సన్నని పొడవైన వేళ్లకు కెంపు రంగు నెయిల్ పాలిష్, కుడి చేతికి హెచ్ఎంటీ వాచి, ఎడమ చేతికి ఒక జత బంగారు గాజుల మధ్య ఒకే ఒక పువ్వుల నీలం గాజు, బుగ్గలకు పల్చగా అద్దిన రోజ్, పెదవులకు ఎర్ర రంగు కనీ కనిపించని సన్నని బొట్టు. ఏ రంగో కూడా తెలిసే విధంగా లేదు. స్వతహాగా అందమైన ఆ 19 ఏళ్ల యువతి అలంకరించుకున్న తీరుతెన్నుల్లో మరింత వెర్రెక్కించేదిగా ఉంది. ఇవేవి గమనించడం లేదామె. వాళ్ల చూపులను కూడా లెక్క చేయడం లేదు. మధ్య మధ్య వాచి కేసి ఒకసారి, తన గోళ్ల రంగు కేసి ఒకసారి, బస్ కోసం అది వచ్చే దారి కేసి చూడటంలోనే నిమగ్నమైంది. సరిగ్గా 25వ నెంబర్ బస్ కనిపించగానే ఒక్కడుగు ముందుకు వేసి చేతిలో పుస్తకాలు సర్దుకుని ఎక్కడానికి సిద్ధంగా ఉంది. బస్ హారన్ విని అందరూ ఇహలోకంలోకి వచ్చి బస్ ఎక్కుతున్న ఆమె కేసి చూశారు. మిగిలిన వారిలో మరొకరు తప్ప మరెవ్వరూ ఆ బస్లో ఎక్కలేదు. ఆమెను చూడగానే కాలేజీకి టికెట్ చింపి అందించాడు కండక్టర్. కూర్చోవడానికి జాగా లేక నిలబడే ఉన్న ఆమె హ్యాండ్ బ్యాగ్లోంచి చిల్లర తీయడానికి అవస్థ పడుతుంటే నెక్స్ట్ స్టాప్లో తీసిద్దురు గాని కాలేజీ దాకా వస్తారుగా అంటూ ముందుకు కదిలిపోయాడు. అతనికేసి కృతజ్ఞతగా చూసింది అశ్విని. జారిపోతున్న పమిట మీద పడుతున్న జనం మధ్య ముచ్చెమటలు పోస్తున్నట్టున్న ఆమెని అప్పుడే పేపర్లోంచి తలెత్తి చూశాడో యువకుడు. ఆమె ఎవరో గుర్తించినట్టు చటుక్కున్న సీట్లోంచి లేచి మీరిక్కడ కూర్చోండి అన్నాడు. అతను లేవడంతో అతను పక్కన ఉన్న వ్యక్తికి కూడా లేవక తప్పలేదు. ఇద్దరూ లేచి ఆమెకు సీట్ ఇవ్వడంతో ఆమెతో పాటు మరొక ఆమె కూడా కూర్చోవడానికి ఆస్కారం దొరికింది. కూర్చోగానే హ్యాండ్ బ్యాగ్లోంచి చిల్లర తీసి కండక్టర్కు అందించింది. అది తీసుకుని మిగిలిన వారికి టికెట్లు ఇవ్వడంలో నిమగ్నమయ్యాడతను. తాను నిలబడి ఆమెకు సీట్ ఇచ్చిన యువకుడు శశాంక్ ఆమెను ఒకసారి పరీక్షగా చూశాడు. ఈ షోకులు లేకపోయినా ఈమె బాగానే ఉంటుంది అనుకున్నాడు మనసులో. చుట్టుగుంట దగ్గర అతను బస్ దిగే వరకు నిలబడి ఉన్నాడతను. అతను దిగిపోతుంటే అతని కేసి ఓసారి చూసింది అశ్విని. అతను మాత్రం వెనక్కి తిరిగి చూడలేదు. క్రిందికి దిగి ఎదురుగా ఉన్న సందులోంచి వెళ్ళిపోయాడు. ఎస్ఆర్ఆర్ కాలేజీ దగ్గర బస్ దిగింది అశ్విని. ఫైనల్ BA చదువుతున్న ఆమెను చూడగానే గేట్లో కబుర్లు చెప్పుకుంటున్న చాలామంది యువకులు కాస్త పక్కకి తప్పుకుని దారిచ్చారు. తిన్నగా లోపలికి వెళ్ళిపోయి ఓ పక్కగా నిలబడింది. ఆమె వెళ్ళిన 5 నిమిషాలకు స్కూటర్ మీద వచ్చాడు ఒక యువకుడు. స్కూటర్ దిగుతున్న అతని కళ్ళు నేరుగా ఆమె మీద ప్రసరించాయి. ఆ స్కూటర్ మీద ఉన్న యువకుని కొరకే ఎదురు చూస్తున్న అశ్విని చెంగున లేడీలా ముందుకొచ్చింది. డియర్ అశ్విని, ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నావు నా కోసం అని అడిగాడు ఆమెకి దగ్గరగా వచ్చి. వాచి చూసుకుంటూ ఓ 5 మినిట్స్ నుంచి అంది అలవోకగా చూస్తూ. జేబులోంచి ఓ కాగితం మడత తీసి ఆమెకు అందిస్తూ చదువుకుని రిప్లై రాయి, రేపు ఇదే టైంకి అంటూ ఆమెకు మటుకే వినిపించేట్టు చెబుతూ బాణంలా ముందుకు దూసుకుపోయాడు. ఆ కాగితం మడత తీసుకుని అవతలికి వెళ్ళిపోయింది అశ్విని. కాస్త దూరంగా వెళ్ళి నోట్స్లో పెట్టుకుని చదువుకుంది. డియర్ అశ్విని, ఇలా ఎంతకాలం చూపుల గాలం వేస్తావు? ఆ గాలంలో చిక్కి కొట్టుకుంటున్న ఈ దీనుని మీద నీకు కనికరం ఎప్పుడు? నన్ను ఇలా దూరంగా ఉంచి ఏడిపించుకు తినకపోతే ఒక్కసారి కౌగిలిలో బంధించి ఉక్కిరి బిక్కిరి చేసేయరాదా? ఎక్కడికి పోకుండా ఊపిరాడకుండా చేసేస్తే నీకు దాసుడనై పడి ఉంటాను కదా. ఇప్పటికైనా నా బాధ అర్థం చేసుకో. ఏదో గట్టి నిర్ణయానికి నువ్వు రాకపోతే మన స్నేహం కట్టిపెట్టేద్దాం. ఇట్లు నీ ప్రభాకర్. ఆ ఉత్తరం చదివేసరికి అశ్విని బుగ్గలు ఎర్రబడ్డాయి. చివరికి ప్రభాకర్ ఇంత ఘాటుగా లేఖ రాస్తాడని ఊహించలేదు. ఆ ఉత్తరం 3 సార్లు చదివేసరికి బెల్ మోగింది. గబగబా దాచేసి క్లాస్ రూమ్కి వెళ్ళిపోయింది. క్లాస్లో కూర్చున్న లెక్చరర్ చెప్పేది అక్షరం ఆమె బుర్రకెక్కలేదు. ఆమె కళ్ళ ముందు ప్రభాకర్ అతని ఉత్తరం గిరగిరా తిరిగిపోతున్నాయి.
ఏదో రిప్లై అతనికి రాయాలి. రాయకపోతే ఊరుకునేటట్టు లేదు. ఏం రాయాలి, ఎలా రాయాలి, అదే ఒక పెద్ద సమస్య. 1-2 సార్లు హైమ భుజం తట్టి, ఏమిటే నిద్రపోతున్నావా అని అడిగింది. నిద్ర చాలలేదేమోనే పాపం, సెకండ్ షోకి వెళ్ళుంటుంది అంది పరిహాసంగా జయప్రద. మరే రాత్రి నువ్వు యాక్ట్ చేసిన పిక్చరే చూసొచ్చాను అంది కలల కౌగిల్లోంచి విడిపడిన అశ్విని. మన పిక్చర్కేమోయ్ హౌస్ఫుల్ కలెక్షన్ అంది సగర్వంగా జయప్రద. అశ్విని నవ్వుతూ స్నేహితురాలి భుజం మీద చిన్న దెబ్బ వేసింది. సరే ఆపండే తల్లి, అవతల లెక్చరర్ గారు మనకేసే చూస్తున్నారు అంటూ హైమ హెచ్చరించేసరికి గప్చిప్గా ఉండిపోయారు. కానీ లెక్చరర్ ఓ కంట ఇవి అన్నీ గమనిస్తూనే ఉన్నాడు. పాపం ఆడపిల్లలన్నట్లు జాలిపడి ఊరుకున్నాడే గాని స్వతహాగా చాలా స్ట్రిక్ట్ మనిషి అతను. మధ్యాహ్నం వరకు కాలేజీలోనే ఉన్నా ఆ పైన ఉండలేక ఇంటికొచ్చేసింది అశ్విని. ఏమే కాలేజీ లేదా అని అడిగింది తల్లి సుజాత. కాలేజీ ఎందుకు లేదమ్మా, నాకే తలనొప్పిగా ఉండొచ్చేశాను అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. ఏదో పుస్తక పఠనంలో నిమగ్నమైన సుజాత మళ్ళీ కూతుర్నేమీ ప్రశ్నించలేదు. అశ్విని పుస్తకాలు 2 ర్యాక్లో పడేసి అమెరికన్ జార్జెట్ చీర మార్చి వాయిల్ చీర కట్టుకుని తిన్నగా వంటగదిలోకి వెళ్ళిపోయింది. కాలేజీలో తినాలనుకున్న టిఫిను అక్కడ తిని మంచినీళ్లు తాగి ఇవతలకొచ్చింది. అప్పటికి సుజాత నిద్రలోకి జారుతోంది. అమ్మకి పుస్తకం ఓ పెద్ద స్లీపింగ్ పిల్. పుస్తకం అలా పట్టుకోగానే ఇలా నిద్ర రావడం నిజంగా అదృష్టం అనుకుని నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. పుస్తకంలో దాచిన ప్రభాకర్ ఉత్తరం తీసి మరోసారి చదువుకుంది. ఇతనికి ఏదో జవాబు రాయాలి. ఏమని రాయాలి? అతన్ని ఒకసారి దయదల్చాలట. దయతలిస్తే అతన్ని కౌగిలిలో బంధించి నలిపివేయాలట. ఎంత చిలిపివాడు, ఎంత కోణంగి అనుకుంది ఆ ఉత్తరాన్ని ముద్దు పెట్టుకుంటూ. జవాబు రాయాలని కాగితం కలం చేతిలోకి తీసుకుంది. ఏమని సంబోధించాలి? అసలు ఇంతవరకు తనకి లవ్ లెటర్స్ రాయడంలో అనుభవం లేనందుకు చాలా విచారించింది ఆ క్షణంలో. డియర్ ప్రభాకర్, నీకు ఎంత ఆవేశం ఉందో నీ ఉత్తరం చదివితే తెలుస్తోంది. నిన్ను కౌగిలిలో నలపాలంటే కాలేజీలో సాధ్యమవుతుందా? నడి రోడ్డు మీద సాధ్యపడుతుందా? ఇలాంటి కోరికలు నువ్వు కోరి నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటే నయం. దేనికైనా సమయం సందర్భం కుదరాలి. ఇట్లు అశ్విని. ఆ 4 వాక్యాలు రాయడానికి ఆమెకి అరగంట పట్టింది. కాగితం మడిచి మళ్ళీ జాగ్రత్తగా దాచి కళ్ళు మూసుకుంది. ఆమె కళ్ళ ముందు స్కూటర్ దిగిన ప్రభాకర్ ప్రత్యక్షమయ్యాడు. అతను తన చెయ్యి తగిలిస్తున్నట్లు అందించిన సన్నివేశము గుర్తొచ్చి బుగ్గలు ఎర్రబడ్డాయి. అసలు ప్రభాకర్ రావు పరిచయం ఎలా కలిగింది అనుకుంటూ గతంలోకి జారిపోయింది. ఆ రోజు కాలేజీ స్ట్రైక్ అంటూ పెద్ద గొడవ బయలుదేరింది. కాలేజీకి వెళ్ళడమా మానడమా అనుకుంటూనే 19వ నంబర్ బస్ ఎక్కి కాలేజీ దగ్గర దిగింది. ఆమె వెనకే బస్ దిగాడు ప్రభాకర్. బస్సులో కూర్చున్నంతసేపు ఆమె అతన్ని గమనించలేదు కానీ అతను మాత్రం ఒళ్లంతా కళ్ళు చేసుకుని ఆమెనే చూస్తుండిపోయాడు. అతను బీఎస్సీ స్టూడెంటు, పైగా కాలేజీ యూనియన్ ప్రెసిడెంటు. అతనెంత చెబితే అంతా తల ఊపవలసిందే. ఆమెకి అతను ముఖపరిచయం మాత్రమే. అప్పటికి బస్సు దిగగానే ముందుగా అతనే పలకరించాడామిని. హలో మిస్, గుడ్ మార్నింగ్ అంటూ. యూనియన్ ప్రెసిడెంటే తనని ప్రత్యేకంగా పలకరించేసరికి పొంగిపోయింది అశ్విని. నా పేరు అశ్విని అంది మాట కలుపుతూ. అందుకే అలా అశ్వంలా పరుగులు ఎత్తుతున్నారు అన్నాడు నవ్వుతూ. ఆ మాటకి ముందుకు వెళ్లేదల్లా మరో అడుగు వెనక్కి వేసింది. ఆ విధంగా పరిచయమైన ప్రభాకర్ అశ్వినిల పరిచయం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లింది. సమ్య పుణ్యమాని అది ముగిసేదాకా అతనితో పాటే తిరిగి అతనికి సపోర్ట్ ఇచ్చింది. ప్రభాకర్ తండ్రి భూస్వామి. దేవుణ్ణి నమ్మినవారు, భూమిని నమ్మినవారు ఎన్నటికీ చెడిపోరు అన్న అతని వాదనకి అనుగుణంగానే భగవంతుడు ఆయనకి సేద్యంలో డబ్బు పెంచాడే గాని తరుగు చెయ్యలేదు. పైగా ప్రభాకర్ ఒక్కడే కొడుకు కనుక డబ్బంతా అతందే. ఆడపిల్లలు లేరు, మగపిల్లలు లేరు. ఇంటి నుంచి వచ్చే డబ్బు జల్సాగా ఖర్చు పెట్టుకుంటాడు. చదవడు కానీ గట్టిగా చదివితే యూనివర్సిటీ ఫస్ట్ రావాల్సిన వ్యక్తి. అతనికి చదువు మీద కంటే ఇతర వ్యాపకాల మీదే శ్రద్ధ ఎక్కువ. కనుక బొటాబొటి మార్కులతో బండి నెట్టుకొస్తుంటాడు. ఇకపోతే అశ్విని కుటుంబం కూడా తమాషా అయిందే. అశ్విని తండ్రికి మిలిటరీలో ఉద్యోగం. ఆయన గన్ చేతబట్టి కథన రంగానికి దూకుతాడో, కడుపులో చల్ల కదలకుండా ఉద్యోగం వెలగబెడతాడో అశ్వినికి మాత్రమే అంతు తేలని విషయం. నెల తిరిగేసరికి టెన్షన్గా డబ్బందుతుంది. దాంతో పొదుపుగా వాడి తల్లి సుజాత అశ్వినిని, ఆమె చెల్లి రోహిణిని, తమ్ముడు విజయ్ని చదివిస్తోంది. ఇవన్నీ నెమరు వేసుకుంటున్న అశ్విని మరోసారి ప్రభాకర్ ఉత్తరాన్ని, దానికి తను రాసిన జవాబుని కలిపి చదువుకుంది.
ఆ ఉత్తరానికి ఆ జవాబు సరిగానే ఉన్నదని సంతృప్తి చెందాక రెండూ దాచి ఇవతలకొచ్చింది. అప్పటికి సుజాత నిద్రలేచి వంటగదిలో కాఫీ ప్రయత్నంలో ఉంది. అది చూసి పెరట్లోకి వెళ్ళి ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని వంటగదిలోకి వెళ్ళింది అశ్విని. బయటికి అడుగు పెడితే ఫ్యాషనబుల్గా అలంకరించుకోవటం అశ్వినికి వెనతో పెట్టిన విద్య కనుక అత్యంత ఆకర్షణీయంగా తయారై వచ్చింది. ఆమెను చూస్తూనే మతి పోగొట్టుకున్నాడు ప్రభాకర్. ఎవరూ చూడకుండా తను రాసిన ఉత్తరం అతనికి అందించి తన రూమ్కి వెళ్ళిపోయింది. అది అవతలికి వెళ్ళి చదువుకున్నాడు ప్రభాకర్. ఆ ఉత్తరం చదివేసరికి అతనికి ఎక్కడలేని హుషారు వచ్చింది. వెంటనే రూమ్కి వెళ్ళిపోయాడు స్కూటర్ మీద. వెళ్ళి అశ్విని ఉత్తరానికి జవాబు రాసి తీసుకొచ్చాడు. అతను వెళ్ళడం తిరిగి రావడం అశ్విని గమనిస్తూనే ఉంది. అతను ఉత్తరం రాసి తెచ్చిన ఆమెకి లంచ్ అవరు దాకా ఇవ్వడానికి ఆస్కారం లేకపోయింది. అప్పుడు ఆమె ఉత్తరం తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చేసరికి తల్లి మంచి నిద్రలోనే ఉంది. తలుపు గడియ తీసి వెళ్ళి మళ్ళీ పడుకుంది. తిన్నగా తన గదిలోకి వెళ్ళిపోయి ప్రభాకర్ రాసిన ఉత్తరం చదవటం ప్రారంభించింది. డియర్ అశ్విని, మనసుంటే మార్గమే లేకపోదు. నాకు నా రూమ్కి రావచ్చు. కాలేజీకని బయలుదేరి సాయంత్రం దాకా గడిపినా అడిగేవారెవరూ ఉండరు. రేపు ఈ దీనుని మీద దయతలిచి చుట్టగుంట దగ్గర బస్ దిగిపో. నేనక్కడి నీ కోసం వెయిట్ చేస్తుంటాను. నిన్ను నా గదికి తీసుకువెడతాను. నీ ఇష్టం వచ్చినంతసేపే ఉండొచ్చు. నీ ప్రభాకర్. ఆ ఉత్తరం చదివేసరికి ఆమె ఒళ్ళు గగురు పొడిచినట్లయింది. అతని రూమ్కి వెడితే అతను ఏం చేస్తాడు? కౌగిలిలో నలిపేసి ముద్దులతో ముంచెత్తుతాడా? ఊహామాత్రంగానే గుండె జల్లుమంది అశ్వినికి. ఎన్నో తను చదివిన శృంగారపు నవలలు కళ్ల ముందు కదిలి ఆమెకి తెలియకుండానే ఆమెలో వేడి పుట్టించాయి. ఎదురుగా నిలువుటద్దంలో ఆమె ప్రతిబింబం కొట్టొచ్చినట్టు కనిపించింది. తను చాలా అందమైందని అందరూ అంటారు. ఆ మాట అక్షరాల నిజం. తన ఫిగరు చాలా బాగుంటుందని తన క్లాస్మేట్సే కాదు ప్రభాకరము అన్నాడు. ఇంత అందమైనది ఈ భూప్రపంచంలో ఉండటం, ఆమె మన కాలేజీలోనే చదవడం ఈ కాలేజీకే గర్వకారణం అంటూ ఎన్నోసార్లు స్నేహితుల దగ్గర అన్నాడో తనకే తెలుసు. ప్రభాకర్ తను ప్రేమించుకున్నారన్న విషయం అతని గ్రూప్లో అందరికీ తెలుసు. తన స్నేహితురాళ్ళకి అనుమానం ఉన్నా ఏనాడు బయటపడలేదు. రేడియోలోంచి పాట రంభా ఊర్వశి తలదన్నే రమణీ లలామ ఎవరీమే అన్న ఘంటసాల సుశీలల యుగళగీతం వినిపిస్తోంది. అవును, పరవశించి పడుచువానికి బహుతీయగా సొగసేలా అనుకుంది అద్దంలో. తన ముద్దులొలికే రూపానికి తనే మురిసిపోతూ. మనసు పుస్తకం మీద చదువు మీద దృష్టి నిలవడం లేదు. ఇంతసేపు ప్రభాకర మంత్రం జపించడంతోనే సరిపోతోంది. మనసునే కోరుతుంది. ప్రభాకర్ లాంటి అందమైన యువకుడు తనకి మనసు ఇవ్వడం, తన కోసం పరితపించిపోవడం అంతకు మించిన అదృష్టం ఉందా? యూనియన్ ప్రెసిడెంట్ ప్రేయసి గనక తనంటే కాలేజీలో ప్రతి యువకుడికి భయమే. తనని చూసి దూరంగా తప్పుకుంటారు. అలా తప్పుకోకపోతే ప్రభాకరుడిలానే మండిపడిపోతాడని తెలుసు. ఒక అందాల బొమ్మని ఒక అందమైన యువకుడు కంటికి రెప్పలా కాపాడటం, ఆమె మీద ఈగ వాలనివ్వకుండా చూసుకోవడం మించిన అదృష్టం మరేముంటుంది అనుకుంటూ ఆనంద మరీచికల్లో తేలిపోతోంది అశ్విని. రేపు అనే 2 అక్షరాలలో ఎన్ని కోరికలు, ఎన్ని ఆశలు ఇమిడి ఉన్నాయి. ఈనాడు చెయ్యలేని పని రేపు చెయ్యాలనుకుంటాడో జీవి. ఈనాడు తీరని కోరిక రేపైనా తీరాలని కోరుకుంటాడో జీవి. ఈరోజు సంపాదించలేని డబ్బు రేపు సాధించాలనుకుంటాడు మరో ధనాభిలాషి. ఇలాగే ప్రతి మనిషికి ఒక్కో కోరిక. కోరికలు లేని మనిషి ఎవరుంటారు? ఏ ప్రాణి ఉంటుంది? గొప్ప తపస్సులో జీవితాంతం గడిపే మునీంద్రులుగైనా ఆశే మోక్షం కావాలన్న కోరికతోనే మనిషి జీవితం ప్రారంభమై ఏదో కోరికతోనే తీరని వాటికి చింతపడుతూనే తనువు చాలించుకోవడం మానవ జన్మలో ఒక విలక్షణత. తల్లి లేచి కాఫీ కలిపి కేక పెట్టేదాకా మేఘాలలో తేలిపోతూనే ఉంది. చెల్లి తమ్ముడు వచ్చే వరకు ఆగి భోజనం చేసి వెళ్ళడం రాత్రిపూట అలవాటు అశ్వినికి. కానీ ఆ రోజు ఆకలి అంటూ పెందరాడే మధ్యాహ్నం వండిన అన్నం మిగిలుంటే అది తిని గదిలోకి వెళ్ళిపోయి మంచం మీద వాలిపోయింది అశ్విని. ఎన్ని గంటలు ఆలోచించినా ఆమె బుర్రకి ఆ ఆలోచనలు తెగవు. మనసులో రేగే తీయని తలపులకు అంతే లేదు. తెల్లవారాక ఏం చీర కట్టుకోవాలి, ఎన్నింటికి బయలుదేరాలి, ఇవన్నీ ఆలోచించుకుంటూ నిద్రలోకి జారిపోయింది.
బాలభాస్కరుడు తూర్పు దిన తూర్పు దిశన కుంకుమ చల్లుతూ అరుదెంచే వేళ్లకు చటుక్కున మెలకు వచ్చింది అశ్వినికి. చకచకా లేచి దంతధావనాది కార్యక్రమాలు ముగించుకుని భోజనం ముందు కూర్చుంది. మనస్సంతా మరికొన్ని గంటల్లో గడపబోయే తీయని లోకాల్లోకి ఇప్పుడే వెళ్ళిపోయింది. ఊహలు ఎంత మధురమైనవి! ఊహాలోకంలో ఎన్ని అయినా ఊహించుకోవచ్చు. ఇలలో జరగలేనివి ఎన్నో తీయగా సాగిపోయి మధురమైన ఆనందాన్ని పంచిపెడతాయి. తాము ఆశించినవి భూమి మీద జరగకపోవచ్చు కానీ ఊహల్లో జరగకపోవు. 1 గంట కష్టపడి అద్దం ముందు కూర్చుని టాయిలెట్ అయింది అశ్విని. ఆ అలంకరణ ఆమెకి బాగా నచ్చింది. ఈ రూపంలో నన్ను చూసి ప్రభాకర్ జిల్లైపోతాడు అనుకుంది గర్వంగా నవ్వుకుంటూ. నిజంగానే జిల్లైపోయాడు ప్రభాకర్. చుట్టగుంట దగ్గర ఆగిన ఆమెను చూడగానే అంతకు అరగంట ముందే వచ్చి కాపు వేసిన అతని ముఖం ఇంతైంది సంతోషంతో. వెల్కమ్ మై డియర్ అశ్విని అన్నాడు నవ్వుతూ. అశ్విని చిన్నగా మందహాసం చేసింది. ఇక్కడికి ఎంత దూరం మీ రూము అని అడిగింది అశ్విని. దగ్గరే, వెనక కూర్చో, చిటికెలో గుమ్మం ముందు ఆగుతుందన్నాడు నవ్వుతూనే. ఎందుకు, అడ్రస్ చెప్పి గుమ్మం ముందు నిలబడరాదా అంది అశ్విని. అంత భయమైతే ఎలాగోయ్ అన్నాడు నవ్వుతూ. భయం కాదు, ఈరోజు ఒక్కసారికే మనం నలుగురి నోళ్లల్లో నానడం దేనికి అంది అటు ఇటు చూస్తూ. ప్రభాకర్ ఏదో అన్నాడు కానీ ఆమె వినిపించుకోలేదు. హఠాత్తుగా ఆమె దృష్టి అటు నుంచి పరధ్యానంగా ఆలోచిస్తూ నడుస్తున్న శశాంక్ మీద పడింది. అతను మాత్రం ఆమెని గమనించలేదు. పక్క నుంచే తలవంచుకునే వెళ్ళిన అతన్ని చూసి అప్రయత్నంగానే 1 అడుగు వెనక్కి వేసింది అశ్విని. అతనెవరో తెలియని ప్రభాకర్ మటుకు అశ్విని కాస్త వెనక్కి తగ్గడం చూసి తన స్కూటర్ మీద రావడం ఆమెకి అభ్యంతరంగా ఉందని, అందుకే సంశయంగా ఆగిపోయిందని అనుకున్నాడు. సరే, నీ ఇష్ట ప్రకారమే రా అంటూ ఎలా రావాలో వివరంగా చెప్పాడు. అశ్విని శ్రద్ధగా విని తలూపింది. ప్రభాకర్ స్కూటర్ మీద ముందే వెళ్ళిపోయాడు. తరువాత ఆమె బయలుదేరింది. అతను సందు మొదటే నిలబడి ఉన్నాడు. ఆమె రాగానే తలుపు తీసి లోపలికి ఆహ్వానించాడు. లోపల ఫ్లాస్క్లో కాఫీ తెప్పించి ఉంచాడు కనుక ఆమె రాగానే గ్లాసులోకి వంపి అందించాడు. అది తాగుతూ అన్ని పక్కల కలియ చూసింది అశ్విని. ఒకటే గది అయినా విశాలంగా ఉంది. 2 అల్మరాలున్నాయి, 2 కిటికీలు ఉన్నాయి. గాలి వెలుతురు బాగానే వస్తోంది. ఈ గదికి అద్దె ఎంతేమిటి అని అడిగింది కాఫీ గ్లాస్ కింద పెట్టి. 60 రూపాయలు అన్నాడు ఖాళీ గ్లాస్ తీసి కిటికీలో పెడుతూ. అశ్విని కర్చీఫ్తో అద్దుకుంటూ వాచికేసి చూసుకుంది. 10 నిమిషాలు తక్కువ 10 అయింది. మెల్లగా బయట తలుపు వేసి ఆమె పక్కగా వచ్చి కూర్చున్నాడు ప్రభాకర్. అశ్విని చటుక్కున పక్కకు తిరిగి చూసింది. తనను తగులుతూ ప్రభాకర్ కూర్చునేసరికి ఆమె గుండె జల్లుమంది. అశ్విని, ఎంత అందంగా ఉన్నావు అన్నాడు ఆమె భుజం మీద చెయ్యి వేసి మత్తుగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. ఆ మాటకు జాజి మొగ్గైంది అశ్విని. నవయవ్వన విలాసవంతుడైన ఆ యువకుని నోటి వెంట తనని స్పర్శిస్తూ వచ్చిన ఆ మాటలకు గాలిలో తేలిపోయింది ఆమె హృదయం. ఎర్రబారిన ఆమె ముగ్గలను చూస్తూ తటాలున 2 బుగ్గలు ముద్దు పెట్టుకున్నాడు ప్రభాకర్. ఆ తీయని ముద్దులతో వివశురాలైంది అశ్విని. ఆమె ఏదో ఊహాలోకాల్లో తేలిపోతుండగానే వెనక్కి లాగాడు ప్రభాకర్. ఆ ఊపుకి వెనక్కి పడింది. చాప పైన బెడ్డింగు పరుచుకునే ఉంటాడు ప్రభాకర్. దానిమీద బాంబే డైంగ్ దుప్పటి చక్కగా వేసి మడత నలగకుండా ఉంచుతాడు. ఆ రూమ్లో అతనికి ఒకే ఒక కుర్చీ ఉంది. సామాన్యంగా అతని క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరన్నా వస్తే బెడ్డింగ్ మీదే కూర్చుంటారు తప్ప వేరే ఎవరూ రారు. అతను మాట్లాడదలిస్తే ఎక్కువగా స్కూటర్ మీద కూర్చుని చుట్టూ ఫ్రెండ్స్ని పెట్టుకొని బయటే మాట్లాడి వస్తాడు. కానీ లోపలికి రానియడు. ఆ గదిలోకి అంతరంగిక మిత్రులకి మాత్రమే ప్రవేశం. వెనక్కి పడిన ఆమె మీదకి కాంక్షగా వాలాడు ప్రభాకర్. అతని చేతలు మెత్తని ఆమె దేహం మీద పాకుతూ ఉంటే ఏదో తెలియని ఉద్రేకానికి లోనవుతోంది అశ్విని. పొంగులెత్తే ఆమె యవ్వనాన్ని ఆవేశంగా గ్రోలడానికి మీదికి ఒరుగుతున్నాడు ప్రభాకర్. ప్లీజ్ వద్దు ప్రభాకర్ అంది కంఠం పెగిల్చుకునే అశ్విని. ఇంత దూరం వచ్చాక నువ్వు ఆగమని అనడం తగదు, నేను ఆగలేనంటూ ఆమెను మెల్లగా ఆక్రమించుకున్నాడు ప్రభాకర్. ఇంకా వారించే శక్తి లేనట్లు ఆవేశంగా అయిపోయింది అశ్విని. మరో 5 నిమిషాలకి చీరా జాకెట్టు సరిచేసుకుని సర్దుకుని కూర్చుంది. ప్రభాకర్ 2 గ్లాసుల నిండా కాఫీ పోసి అలసిపోయేవి తీసుకో అంటూ ఆమె ముందుకు నెట్టాడు. అశ్విని తల వంచుకొని ఆ కాఫీ తాగింది. చూడు అశ్విని, నువ్వు అనవసరంగా బాధపడకు. ఇదేదో ఘోర అపరాధం క్రింద అంతకంటే భావించకు. కోరికలు వయసులో ఉన్న మనకి కాకపోతే ముసలాళ్లకు వస్తాయా?
నువ్వు అలా దిగులుగా కూర్చోకు. ప్రభాకర్ అశ్వినిని ఎన్నింటికి వదల్లేడు, ఇది ముమ్మాటికి నిజం అంటూ చేతిలో చెయ్యి వేశాడు ప్రభాకర్. ఆ మాటకి తలెత్తి ఒక్కసారి సూటిగా అతని కళ్ళలోకి చూసింది. ఆ చూపులో ప్రభాకర్ అనుకున్నంత సిగ్గు, బేలతనము, భయము ఏవీ లేవు. నిశ్చలంగా చూస్తున్నాయి ఆమె కళ్ళు. ఇక వెళ్ళిరానా అంది అశ్విని. ఉండు, నూన్ షో చూసొద్దాం అన్నాడు ప్రభాకర్. అతని మాటల్లోని మంత్రశక్తికి కట్టుబడిన దానిలా అతని వెనకే 11:30 ఆటకి బయలుదేరింది అశ్విని. రిజర్వ్డ్ క్లాస్లో వెనక సీట్లో కూర్చున్న ఆ ఇద్దరిని ముందు వరుసలో కూర్చుంటూ శశాంక్ చూశాడు. అతన్ని అశ్విని కూడా సులభంగానే గుర్తించింది. అయినా ముఖం తిప్పుకుంది. ఇలాంటి అందమైన పిల్ల, ఫ్యాషనబుల్ యువతి ప్రభాకర్ లాంటి గోముఖ వ్యాఘ్రానికి చిక్కడంలో ఆశ్చర్యపడవలసిందేమీ లేదు అనుకున్నాడు మనసులో శశాంక్. అతనికి సినిమా కూడా చూడబుద్ధి కాలేదు. సినిమా చూస్తున్నంతసేపు భుజం మీద ఆ క్రింద ప్రభాకర్ చెయ్యి పాకుతూనే ఉంది. అశ్విని సిగ్గుల రాణి అవుతూనే ఉంది. సినిమా వదిలాక హోటల్లో భోజనం పెట్టించాడు ప్రభాకర్. ఇంకా ఇంటికి వెడతానంది అశ్విని. మళ్ళీ ఎప్పుడొస్తావు అని అడిగాడు ప్రభాకర్. ఓ వారం తర్వాత. అమ్మయ్యో, అంతకాలం నేను ఆగలేను అశ్విని, 2-3 రోజుల్లో రారాదు అని అడిగాడు కాంక్షగా ఆమె కళ్ళలోకి చూస్తూ. చూస్తాను, వీలుంటే వస్తాను. వీలు అనేది కలిగించుకోవడంలో ఉంటుంది. నువ్వు తలుచుకుంటే ఎంతసేపు? అశ్విని మాట్లాడలేదు. తల వంచుకొని నిలబడింది. ఏమంటావు? ఆలోచించాలి, అవకాశం ఉందో లేదో. మరీ చెప్పక అశ్విని, ఈ టైంకి రావచ్చు కదా, ఈరోజు వచ్చినట్లే. అలాగే నన్నట్లు తలూపి బయటకు వచ్చింది అశ్విని. బిఏ పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. ప్రభాకర్ అశ్వినిల స్నేహం దినదిన ప్రవర్ధమానమవుతోంది. పరీక్షలు హడావిడి అయినా చాలా నింపాదిగా చదువుతోంది అశ్విని. ఆ రోజు మామూలుగా బస్సులో బయలుదేరి కాలేజీ దగ్గర దిగిన ఆమెకి శశాంక్ కనిపించాడు. ఈ మధ్యకాలంలో 1-2 సార్లు బస్సులో కనిపించినా చిరునవ్వుతో పలకరించుకోవడం మినహా మరేమీ మాటలు లేవు. ఏమిటిలా వచ్చారు అని అడిగింది అశ్విని. మా చెల్లెలు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది, ఇక్కడ ఆమె కోసం వచ్చానంటూ జవాబిచ్చాడు శశాంక్. అయితే మీరు కాలేజీ స్టూడెంట్ కాదన్నమాట అంది నవ్వుతూ అశ్విని. కాను, నేను లయోలా కాలేజీలో చదివి బీఎస్సీ డిగ్రీని పుచ్చుకున్నాను. ఈ 7 ఉద్యోగాన్వేషణలో తిరుగుతున్నానన్నాడు ఆమెతో నడుస్తూ. అలాగా, మీ ఇల్లు ఎక్కడా? చుట్టుకుంటా. మీ నాన్నగారేం చేస్తారు? ఆయన ఒక రచయిత అని చెప్పి ఊరుకున్నాడు శశాంక్. ఒక మహారచయిత కొడుకన్న మాట ఇతను అనుకుంది అశ్విని. ఓ రచయిత కొడుకన్నాడే గాని పలానా రచయిత అని మాత్రం చెప్పలేదు. కనీసం ఇతని పేరన్న అడిగి తెలుసుకోలేదే అని బాధపడింది అశ్విని. శశాంక్ తన చెల్లెల్ని అశ్వినికి పరిచయం చేశాడు. మా చెల్లెలు విజయ అంటూ. ఇంతకీ మీ పేరు చెప్పారు కాదు అంది అశ్విని. నా పేరు శశాంక్ అంటూ మరో మాట పొడిగించకుండా సెలవు తీసుకున్నాడు శశాంక్. ఎంత మితభాషి, ముక్తసరిగా 3 మాటలు తప్ప 4వ మాట మాట్లాడ్డు అని అనుకుంది తన క్లాస్కి వెళ్ళిపోతూ. పరీక్షలు రేపటి నుంచి అనగానే వాంతులు ప్రారంభం కావడం చూసి హడలిపోయింది అశ్విని. ఇవెందుకు అవుతున్నాయి? అతనితో గడిపిన రోజులకి ఫలితం కాదు కదా అనుకుంది. లెక్క వేసుకుంటూ ఆ లెక్క వేయడంలో ఆ అనుమానం మరింత బలపడింది. ఎప్పుడైతే అనుమానం బలపడిందో అప్పుడు మరింత బేజారెత్తింది ఆమెకి. ఇప్పుడేం చెయ్యాలి? కన్ను మిన్ను కానక యవ్వనపు పొంగులో తను చేసిన పనికి, ప్రభాకర్తో గడిపిన సాంగత్యానికి తగ్గ ప్రాయశ్చిత్తం చేశాడు భగవంతుడు. ఏం చెయ్యాలన్నా పరీక్షలు. ఇన్నాళ్ళు కష్టపడి చదివిన దానికి ఫలితం పోతుంది ఆసుపత్రి పాలైతే. అందుకే పరీక్షలు అయ్యేదాకా ఓర్చుకోవాల్సిందే అనుకుంది దిగులుగా. ఈ విషయం ప్రభాకర్కి చెప్పడమా మానడమా? చెబితే పెళ్లి చేసుకుంటే ఏ పాడు పని చేయక్కర్లేదు. అతను గనక తిరస్కరిస్తే మటుకు తను ఏ లేడీ డాక్టర్ కాళ్ళలో పట్టుకుని దాన్ని తీయించుకోవాలి అనుకుంటూ ప్రభాకర్కి ఈ విషయమంతా ఒక లెటర్ రాసి మర్నాడు ఎలాగైనా అతన్ని కలుసుకుని ఆ ఉత్తరం ఇవ్వాలని గట్టిగా నిర్ణయానికి వచ్చింది. అలాగే తన పరిస్థితి వివరిస్తూ ఉత్తరం రాసింది. ప్రభాకర్, నేను గర్భవతినని అనుమానంగా ఉంది. లేడీ డాక్టర్ దగ్గరికి వెడితే అది ఖాయపరుస్తుంది. నన్ను పెళ్లి చేసుకుంటే ఏ బాధ ఉండదు, లేకపోతే మటుకు చిక్కుల్లో పడవలసి వస్తుంది. ఏ విషయమో నాకు నిర్భయంగా తెలియజేస్తావుగా నీ అశ్విని. ఆ ఉత్తరం తీసుకుని అతని రూమ్కి బయలుదేరింది. ఆ సమయంలో ప్రభాకర్ ఒక్కడే ఉన్నాడు అతని రూమ్లో. అశ్వినిని చూడగానే అతని ముఖం ట్యూబ్లైట్లా వెలిగిపోయింది. రా అశ్విని, పరీక్షల హడావడి అనా ఏమిటి, కనిపించడం మానేశావు అన్నాడు ఆప్యాయంగా. పరీక్షల హడావిడితో పాటు ఆరోగ్యం కూడా అంత బాగాలేదు మరి అంది చిన్నగా పుస్తకాల్లో దాచిన కవర్ వెతుకుతూ.
ఏమిటంత దీక్షగా వెతుకుతున్నావు అని అడిగాడు ప్రభాకర్. నీకో గొప్ప సంగతి చెప్పాలే అందుకని అంటూ వెతికి కవరు బయటికి తీసింది. అంత గొప్ప సంగతా అని అడిగాడు నవ్వుతూ. చదువుకుంటే తెలుస్తుంది అంటూ ఆ కవరు అతని చేతికి అందించింది. ప్రభాకర్ ఆశ్చర్యంగా చూస్తూ కవరు చింపి చదివాడు. చదవగానే అతని ముఖం మాడిపోయింది. అతని ముఖంలోని భావాలని దీక్షగా గమనిస్తోంది అశ్విని. ఆ ఉత్తరం చదివి ఆమెకు అందిస్తూ, ఇంత తెలివి తక్కువ పనిలా చేసావు అశ్విని, చదువుకున్న దానివి నువ్వే పప్పులో కాలేస్తే ఎలా? ఏ ఫ్యామిలీ డాక్టర్ను అడిగి కడుపు రాకుండా మందులు తీసుకుని జాగ్రత్త పడాలి కానీ ఇప్పుడు ఈ వార్త చెవిన వేస్తావా? ఇదేనా గొప్ప సంగతి అని అడిగాడు ప్రభాకర్. అశ్విని అతని నోటి నుంచి ఆ మాట ఆశించినట్టు అలాగే చెక్కిట చెయ్యి జార్చి వినసాగింది. సరే, జరిగిన దానికి విచారించి లాభం లేదు కానీ ఇప్పుడైనా మించిపోయింది లేదు. అబార్షన్ చేయించుకో అని తాపీగా అంటుంటే అతని కళ్ళల్లోకి తీక్షణంగా చూసింది అశ్విని. అయితే అతను ఆమెను చూడటం లేదు. అతని దృష్టి వేరే చోట ఉంది. అతని మెదడులో రకరకాల ఆలోచనలు. ఇప్పుడు ఏం చెయ్యాలి? అశ్విని తన సలహా పాటించి ఆ గొడవ వదుల్చుకుంటే తప్ప తన ప్రాణానికి సుఖం ఉండదు. ఏ విధంగానూ అల్లరి పెట్టకుండా తప్పుకుంటే చాలి అశ్విని అనుకున్నాడు చిరాగ్గా. ముందటి ప్రేమ కానీ ఆకర్షణ కానీ లేవు ఇప్పుడతనిలో. ఆమె ఆ క్షణంలో అతని పాలిట ఓ రాక్షసులానే కనిపించసాగింది. ఎప్పుడెప్పుడు వదిలిపోతుందా అని విసుగ్గా వాచి చూసుకుంటున్నాడు. ఇవన్నీ సూక్ష్మగ్రాహి అయిన అశ్విని గమనిస్తూనే ఉంది. ఛీ, ఎలాంటి వాడిని ప్రేమించాను! పండు లాంటి వయస్సు, అంతకు మించి హృదయాన్ని ఇలాంటి దౌర్భాగ్యుడికిచ్చి అపాతదానం చేశాను అని మనసులోనే మదనపడసాగింది. అతి కష్టం మీద తన కోపాన్ని నిగ్రహించుకుని థ్యాంక్స్ ప్రభాకర్, నీ సలహాకి, నీ ధర్మోపదేశాలకి కూడా. ఇకపై జన్మలో నా ముఖం నువ్వు చూడకు, నీ ముఖం నేను చూడను, కనిపించినా పలకరించకు, వస్తాను అంటూ చెర్రున లేచింది అశ్విని. వెళ్ళు, నిన్ను పలకరించినంత మాత్రాన నాకు జరగదా ఏం అన్నాడు పైకే. ఎందుకు జరగదు? పలకరించకపోతే నాకు నష్టం లేదు, నేను పలకరించకపోతే నీకు నష్టం లేదు. నీకు నాలాంటి వారు 100,000 1,000 కావాలనుకుంటే నీలాంటి వారు నాకు దొరుకుతారు. కానీ ఎందుకు? వాళ్ల వల్ల ఏం ఉపయోగం లేదు. వాళ్ళు నీలాంటి ప్లేటు ఫిరాయింపు గాళ్లే గనక అంటూ విసురుగా బయటికి వెళ్ళిపోయింది. అబ్బా, కోపానికి ఏం లోటు లేదు. ఏం వస్తే ఏంలే, నా కొంప అంటించకుండా తప్పుకుంది. అందుకే సంతోషం అనుకున్నాడు ప్రభాకర్ సంతోషంగా. కానీ అశ్విన్ హృదయం ఎంతగా గాయపడిందో ప్రభాకర్ ఏనాటికి గ్రహించలేడు. ఒక దెబ్బతో అమృతం లాంటి హృదయంలో ఎంత హాలాహలం నింపాడో, సున్నితమైన ఆమె హృదయం ఎన్ని తునాతునకలైందో అతను ఒకసారి ఊహిస్తే ఎన్నటికీ అశ్వినిని వదులుకునేవాడు కాదు. పరీక్షలలో ఏదో గొడవ పడే కంటే అవి అయిపోయాక లేడీ డాక్టర్ని కన్సల్ట్ చేసి ఏదో విధంగా ప్రభాకర్ రూపురేఖలు కడుపులోంచి తొలగించి పారేయాలని గట్టి నిర్ణయానికి వచ్చింది అశ్విని. పరీక్షలు అన్ని రోజులు అన్నం సహించక బలవంతాన తింటే వాంతులై నీరసించిపోయినా పట్టుదలగా అలాగే పరీక్షలు రాస్తోంది. రాత్రిళ్ళు అంతసేపు మేల్కొని టీ తాగితే పైత్యం ఎక్కువైనట్లుంది. ఆ వాంతులు నిస్త్రాణం ఎలా అయిపోయావో చూడు అంది తల్లి రవంత ఆందోళనగా. ఇన్ని సంవత్సరాలు చదివి ఇంత డబ్బు ఖర్చు పెట్టి పరీక్షల్లో చదవకుండా ఎలాగమ్మా అంది అశ్విని తల్లిని సమాధానపరుస్తూ. ఈ పరీక్షల పుణ్యమా అని టీ తాగి మేలుకున్న పైత్యం కింద కొట్టుకుపోతోంది. లేకపోతే తల్లికి అనుమానం కలిగి ప్రాణం వేధించుకు తినేదే అని బాధపడింది అశ్విని తన వేవిళ్ళని తలుచుకుని. పరీక్షలు పూర్తి అయ్యాయి. అంతా సరదాగా మద్రాసు పెడుతున్నారమ్మా, నేను కూడా పెడతాను, ఓ 150 రూపాయలు ఇవ్వు అని అడిగింది తల్లిని. ఎక్కడి నుంచి తీసుకురాను అని అడిగింది సుజాత. చదువైపోయింది కదమ్మా, మళ్ళీ ఫ్రెండ్స్ కలుస్తారా పెడతారా అని బ్రతిమాలేసరికి మెత్తబడింది సుజాత. చివరికి ఇంట్లో ఉన్నది కాక మరికొంచెం అప్పు కూడా చేసి 150 రూపాయలు ఇచ్చింది కూతురికి. మద్రాసు ప్రయాణం పేరున తీసుకున్న డబ్బు 150 ఆసుపత్రిలో చేరి అబార్షన్ చేయించుకోవాలని అశ్విని ఆశ. చివరికి సూట్ కేసులో బట్టలు సర్దుకొని ఊరు వెడుతున్నట్లుగానే బయలుదేరి డాక్టర్ హిమశైల నర్సింగ్ హోంలో చేరింది అశ్విని. అబార్షన్ చట్టబద్ధమైంది కనుక ఆమె కేసు తీసుకోవడానికి ఏమీ జంకలేదు. రూమ్ ఇచ్చింది. అబార్షన్ అవ్వడానికి ఇంజెక్షన్లు ఇచ్చింది. మెడలో ఓ నల్లపూసల దండ వేసుకొని మా వారు ఇప్పుడే పిల్లలు వద్దన్నారు అని డాక్టరమ్మ గారిని నమ్మించిన నర్సు రోజ్లిన్ మటుకు అనుమానించింది. ఈమె పెళ్లి కాకుండా గర్భవతి అయిందేమోనని. అయినా సమయం సందర్భం చూసి మెల్లగా అన్ని విషయాలు రాబట్టాలని అనుకుంది. విపరీతమైన బాధ అనుభవించాక అశ్విని అబార్షన్ అయింది. ఆ బాధ భరించలేక ప్రభాకర్ని ఎన్ని తిట్టి శాపనార్థాలు పెట్టిందో ఆమెకే తెలియాలి.
దుర్మార్గుడు తనని పెళ్లి చేసుకుని ఉంటే ఈ నరకం అనుభవించకుండా 9 నెలలు మోసి బిడ్డను కనేది. అప్పుడు ఏ బాధపడినా పండంటి బిడ్డను పక్కన చూడగానే అన్నీ మర్చిపోయేది. చివరికి ఎంత దౌర్భాగ్య స్థితిలో పడిపోయింది తను అని అనుకుంది ఆవేదనగా. ఆ మర్నాడు కడుపులో పెరిగే పాపం పటాపంచలయ్యాక ఒక విధంగా తెరిపిన పడినట్లయింది అశ్విని ప్రాణం. ఏరమ్మా, మీ వారు కనిపించనే లేదు అని అడిగింది రోజ్లిన్ గ్లూకోజ్ నీళ్లు కల్పిస్తూ. ఆయన బహుశా సాయంత్రమో రేపో రావచ్చు అంది ముభావంగా. ఆ మాట విని పరీక్షగా అశ్విని ముఖంలోకి చూసింది రోజ్లిన్. మగవారంతేనమ్మా, కొందరిని మరీ దుర్మార్గులుగా సృష్టించుతాడా భగవంతుడు. అవసరం తీరాక ఆడదాన్ని వాడిన పువ్వు అనుకుంటారో ఏమో చటుక్కున విసిరివేస్తారు. రోజ్లిన్ మాటలకి రవంత భయపడింది అశ్విని. ఎందుకు ఇలా అందా నర్సు అని చాలాసేపు ఆలోచించింది. నేనన్న మాటలకి బాధపడవద్దు కానీ నీకు నిజంగా పెళ్ళయిందా అని అడిగింది నర్సు. ఒక్కసారి నర్సు కళ్ళల్లోకి సూటిగా చూసింది అశ్విని. ఎందుకొచ్చింది నీకు అనుమానం అని అడిగింది. నీ వాలకం చూస్తుంటే పెళ్ళైన పడుచులా కనిపించడం లేదు, మోసగించబడిన అమాయకురాలివిలా ఉన్నావు అంది టపీమని. ఆ మాట నిజమే, కానీ దయచేసి డాక్టరమ్మ గారితో చెప్పొద్దు అంది కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ. అలాగేనమ్మా అంది సానుభూతిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. అశ్విని కళ్ళు తుడుచుకుంది. ఎలా మోసగించబడ్డావో చెబుతావా అని అడిగింది లాలనగా ఆమె తలనిమురుతూ. ఆ ఆప్యాయతకి పొంగిపోయింది అశ్విని. తన కథంతా క్లుప్తంగా 3 మాటల్లో చెప్పింది. అంతా విని ఒక దీర్ఘ నిశ్వాసం విడిచి, మనల్ని అమాయకుల్ని చేసి ఆడిస్తుంటారు, ఆటబొమ్మ అనుకుంటారేమో మరి. ఒకప్పుడు నేను నీలాగే మోసగింపబడిన దాన్ని, అందుకే నిన్ను అంత ఇదిగా అడిగింది అంటుంటే విస్మయంగా చూసింది అశ్విని. ఏమిటలా చూస్తున్నావు, నమ్మశక్యంగా లేదా అని అడిగింది రోజ్లిన్. నమ్మశక్యం కాకపోవడానికి వేరే ఏం లేదు, కానీ మీరు విద్యార్థి దశలో మోసగించబడ్డారా, ఉద్యోగినిగా మోసగించబడ్డారా అని అడిగింది అశ్విని. నా కథంతా రేపు చెబుతాలే, ఇప్పటికి విశ్రాంతి తీసుకో అంటూ తన పని మీద వెళ్ళిపోయింది నర్సు. ఆమె చెప్పిన మాటలే నెమరు వేసుకుంటూ కళ్ళు మూసుకొని పడుకుంది అశ్విని. అశ్విని కాలేజీ పిల్లలతో కలిసి మద్రాసు వెళ్ళిందనే అనుకుంది సుజాత. కానీ అశ్విని ఇంచుమించుగా చచ్చి బతికినట్లయిందని, ఆ ఊళ్ళోనే ఉందని మటుకు ఊహించలేదు. అక్కడ చేరి 3 రోజులైంది. ఇంకా డాక్టరమ్మ గారు వెళ్ళిపోమ్మనవచ్చు, ఈలోగా నర్సు తన కథంతా చెప్పేస్తే బాగుండును అనుకుంది అశ్విని. నన్ను అడిగి నా విషయాలు తెలుసుకున్నారు, కానీ మీ విషయాలు మటుకు చెబుతారని చెప్పలేదు అంది చనువుగా అశ్విని ఆమె మందివ్వడానికి వచ్చినప్పుడు. చెప్పాలనే ఉంది కానీ ఎలా ప్రారంభించాలో తెలియక అంటూ శుష్కహాసం చేసింది. మన బోటి వారం వారి కథలు ఎక్కడి నుంచి ప్రారంభించినా ఒకటే, ఎక్కడికక్కడే ఒక కథ కనుక అంది అశ్విని పైన సీలింగ్ కేసి చూస్తూ. ఆ మాట రైటేలే అంటూ ఆగి, నేను చదువుకునే రోజుల్లో చాలా జాగ్రత్తగానే ఉన్నాను, కానీ ట్రైనింగ్ అయ్యాక నేను ఒక గవర్నమెంట్ ఆసుపత్రిలో నర్సుగా చేరడమే నా జీవితానికి ఒక గ్రహణం పట్టినట్లయింది. ఆ గవర్నమెంట్ ఆసుపత్రిలో డాక్టర్ నందన్ అని ఉండేవాడు. అతను అవివాహితుడు, బాగా అందంగా ఉండేవాడు కూడా. ఎవరిని చూసినా చలించని నేను అతని కబుర్లకి, అతని చిరునవ్వులకి లొంగిపోయాను, అతనికి వశపడ్డాను. అతను తన ఇష్టం వచ్చినట్లు నన్ను అనుభవించాడు. ఫలితం నీలాంటిదే, నెల తప్పింది. అనుభవించడానికి పనికి వచ్చిన నేను పెళ్లి చేసుకోవడానికి పనికిరాకపోయాను. అక్కడికి వచ్చేసరికి పరువు, ప్రతిష్ట, చదువు, ఉద్యోగం, హోదా అన్నీ గుర్తుకొచ్చాయి. అది తీయించుకోమని సలహా ఇచ్చాడు. అంతకంటే గతి లేదు కనుక అతని భార్యగా నేను తగను కనుక తీయించుకోవాలనుకున్నాను. కానీ ఏ మందులకి లొంగలేదు. అది ఎంత గట్టిపిండమో. చివరికి బిడ్డను కని తీరవలసిన స్థితిలో పడ్డాను. బాబు పుట్టాడు. ఆ ఆసుపత్రిలోనే వాడిని పడేసి వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఇక్కడ ఉద్యోగం సంపాదించుకొని ప్రశాంతంగా బ్రతుకుతున్నాను. అజాపజా తెలియకుండా పోయినా నా బిడ్డ మీద మమకారం ఇప్పటికీ పోలేదు. ఎవరినన్నా తీసుకెళ్ళి పెంచుకున్నారో, ఎక్కడ ఎలా ఉన్నాడో అన్న ఇదే అంది రోజ్లిన్ కళ్ళు తుడుచుకుంటూ. మాతృత్వం భగవంతుడు స్త్రీకి ప్రసాదించిన వరమో శాపమో గాని దాని మూలంగా ఎన్నో బాధ, అవమానాలకు గురి కావాల్సి వస్తుంది స్త్రీ అనుకుంది ఆ రోజ్లిన్ మీద జాలిపడుతూ అశ్విని. గట్టిగా ఆలోచిస్తే ఎవరి జీవితాలు అనుకున్నంత సుఖప్రదము కావు. పైకి కనిపించే జీవితం ఒకటి, లోపల అనుభవించే జీవితం మరొకటి. చిట్ట చివరిగా ఏ వ్యక్తి జీవితమైనా పరువు ప్రతిష్టల మధ్య ఇరుక్కుపోయి ఉంటుంది. ఆ సంకెళ్ళు వదులుకోవడం అంత సులభం కాదు అనుకుంది. మరోసారి తన జీవితాన్ని, తల్లి దగ్గర తనాడొచ్చిన అబద్ధాన్ని తలుచుకుంటూ. ఆ మర్నాడు ఆమెను ఇంటికి వెళ్ళిపోమని చెప్పింది డాక్టరమ్మ.
ఆసుపత్రిలో డాక్టర్ భోజనం చేయమని చెప్పినా వండి పెట్టేవాళ్లు లేక బ్రెడ్డు కాఫీ పళ్లతోనే సరిపెట్టుకుంది. ఊరు పెడుతున్నానంటూ ఫ్లాస్కు వగైరా చిన్న సామాన్లన్నీ తెచ్చుకుంది కనుక చాలా మటుకు గట్టెక్కింది. బాగా నీరసించిపోయి ఇంటికొచ్చిన కూతుర్ని చూసి తెల్లబోయింది సుజాత. అదేమిటి అలా తయారయ్యావు అని అడిగింది ఆశ్చర్యంగా. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి జ్వరం పట్టుకుందమ్మా, ఇంకా తగ్గకపోతుంటేను తిరిగొచ్చాను అంది. మన డాక్టర్ గారి దగ్గరికి చూపించుకొని మందు తెచ్చుకో అంది సుజాత. ఆసుపత్రి నుంచి వస్తూ డాక్టర్ అమ్మగారు బలానికి రాసిచ్చిన మందుల చీటీ ఉంది కనుక అవి తెచ్చుకుంటుంటే సుజాత వేల్టికి వండి పెడుతుంటే త్వరలోనే ఆరోగ్యం పుంజుకుంది అశ్వినికి. ఇంకా జీవితంలో ఏ మగవాడితోనూ స్నేహం చేయకూడదనుకుని లెంపలు వేసుకుంది. తను ఈ పీడ వదిలించుకోవడానికి పెట్టిన ఖర్చు తలుచుకుని. ఇక్కడ కొంత అశ్విని కుటుంబం గురించి ఆలోచించక తప్పదు. తండ్రి మిలిటరీ ఉద్యోగంతో దూరమయ్యాక తల్లి సుజాత ఒంటరి జీవితానికి అలవాటు పడింది. న్యాయంగా ఆలోచిస్తే సుజాత వయస్సు 40 సంవత్సరాలు. భర్త ఉద్యోగం పేరుతో దూరమై 10 సంవత్సరాలు దాటిపోయింది. ఈ 10 ఏళ్లలోనూ అతను వచ్చింది ముచ్చటగా 3 సార్లు. భర్త సుఖం దూరమయ్యాక ఆమె ఆ ఎడబాటును చాలా కష్టంగానే భరిస్తోంది. వయసులో హాయిగా భర్త సరసన పడుకుని ఆనందించవలసిన సమయంలో ఎన్నో వేల మైళ్ళ దూరానికి భర్త పోవడం, తను ఏకాంతవాసం చేయవలసి రావడం ఆమె మనస్సులో ఎంత క్లేశాన్ని కలిగించిందో ఆమెకే తప్ప కన్న బిడ్డలకి కూడా తెలియనీయలేదు. పిల్లలు దాదాపు తండ్రిని మర్చిపోయినట్లే. అశ్విని మాత్రం అప్పుడప్పుడు తండ్రిని గుర్తు చేసుకోవడం మినహా మిగిలిన పిల్లలు అసలు అనుకోను కూడా అనుకోరు. ఆటల ధ్యాస తల్లి పాలనలో తండ్రి డబ్బు పంపాడని వినడం తప్ప అశ్విని కూడా ఈ మధ్య తన ప్రేమాయణంలో పడి తండ్రి మాట అడగడం మానేసింది. ఆ రోజు భర్త నుంచి డబ్బు అందుకోగానే బ్యాంకుకు బయలుదేరింది సుజాత. భర్త డబ్బు పంపగానే ఓ 50 రూపాయలు బ్యాంకులో వేసి మిగిలిందే వాడుతుంది. ఆ డబ్బు మరీ ప్రాణ అవసరం అయితే తప్ప తీసుకోదు. అలా వెళ్ళిన సుజాతకి బ్యాంక్ మేనేజర్గా కొత్త వ్యక్తి ఎవరో కనిపించేసరికి కాస్త పరీక్షగానే చూసింది. అతను కూడా ఎవరన్నట్టు చూశాడు ఆమె కేసి. అతను చూశాడు కనుక ఆమె 2 చేతులు జోడించింది. సుజాత కూడా వయసు 40 అయినా చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. అంత వయసున్న దానిలా కనిపించదు కూడా. చూడగానే కొత్త మేనేజర్ని అయస్కాంతంలా ఆకర్షించిందామె. ఆమె ఎందుకు వచ్చిందో అడిగి తెలుసుకున్నాడు. అతను ఆమె ఎలా సూదంటురాయిలా ఆకర్షించిందో అంతగానో అతను ఆమెను ఆకర్షించాడు. మేనేజర్ సురేంద్ర కుమార్ వయస్సు 45. అతను మాత్రం అవివాహితుడు. అతనే కారణం చేత బ్రహ్మచారిగా ఉండిపోయాడో అతనికే తప్ప ఇతరులకి తెలియదు. అతని చిరునవ్వు బ్రహ్మాస్త్రంలా పనిచేసింది. బ్యాంకు నుంచి ఇంటికొచ్చిన అతని రూపమే కళ్ళ ముందు కదలాడుతుంటే మళ్ళీ ఏదో పని కల్పించుకొని మరో 2 రోజులు ఆగి వెళ్ళింది సుజాత. అతను వెనకటిలానే చిరునవ్వు నవ్వుతూ పలకరించాడు. మీరు కొత్తగా వచ్చారేమిటి అని అడిగింది సుజాత. అవును, ఏలూరు నుంచి ఇక్కడికి వచ్చాను. మీరెక్కడుంటారు అని అడిగాడు సురేంద్ర కుమార్. మాది ఈ పేటలో మరో 2 సందుల వెనక మీ బ్యాంకి అంది నవ్వుతూ. అలాగా, మీ శ్రీవారు ఏం చేస్తుంటారు? ఆయన మిలిటరీలో చేరిపోయి 10 సంవత్సరాల పైనే అవుతోంది అని జవాబిచ్చింది. మా ఇంటికి రండి ఒకసారి, మీకు వీలైతే అంది సుజాత. తప్పకుండా వస్తాను, మీ అడ్రస్ రాసివ్వండి అంటూ కాగితం కలం ఆమె ముందు పెట్టాడు. గబగబా రాసిచ్చింది సుజాత. మీకెంతమంది పిల్లలు అని అడిగాడు సురేంద్ర కుమార్ ఆ కాగితం జేబులో పెట్టుకుంటూ. 2 అమ్మాయిలు 1 అబ్బాయి అంటూ జవాబిచ్చి అవతలికి వెళ్ళిపోయింది. అతను ఆదివారం సాయంత్రం 4 గంటలకు వచ్చాడు సుజాత ఇంటికి. అప్పటికి అశ్విని లేదు, గ్రంథాలయానికి వెళ్ళింది పుస్తకాలు తెచ్చుకోవడానికి. మిగిలిన పిల్లలిద్దరూ ఉన్నారు. రండి రండి అంటూ ఇంత ముఖం చేసుకుని ఆహ్వానించింది సుజాత. ఈయన మన బ్యాంకి మేనేజర్ గారు అంటూ పరిచయం చేసింది పిల్లలిద్దరికీ. కాఫీ కలిపిచ్చింది. బాగా దగ్గరగా కూర్చుని కబుర్లు చెప్పసాగింది. ఆమె ఆప్యాయతకి ముగ్ధుడయ్యాడు సురేంద్ర కుమార్. అప్పుడప్పుడు వస్తూ ఉండండి అంటూ సాగనంపింది అతన్ని. ఆ మాట పురస్కరించుకొని అతను అప్పుడప్పుడు రాకపోకలు ప్రారంభించాడు. తన ప్రేమాయణంలో పడి తన్నుకుంటున్న అశ్విని అమ్మని ఆకర్షించిన సురేంద్ర కుమార్ని కానీ వాళ్ళ గురించి ఆలోచించే అవకాశం లేకపోయింది. ఎప్పుడైతే జీవితంలో మొట్టమొదటిసారిగా ఎదురు దెబ్బ తిన్నదో, ప్రభాకర్ తనని వంచించి తన బతుకు ఎంతవరకు హీనస్థితికి దిగజార్చాడో అప్పట్నుంచి ఆమె ధోరణి మారిపోయింది. చిలిపిగా నవ్వే పెదవులు నవ్వుకు దూరమైనట్లు ముకుళించుకుపోయాయి. ఎలాంటి ప్రవరాక్యుణ్ణైనా ఒక చూపుతో గిరికీలు కొట్టించగల
శక్తివంతమైన విశాలమైన నేత్రాలు ఏవో అన్వేషిస్తున్నట్లు తప్ప కొంటెతనం మచ్చుకి కూడా లేదు. బొడ్డు క్రిందికి కట్టే లోకట్ జాకెట్లలో తిరిగిన అశ్విని, రకరకాల ఫ్యాషన్లతో చూసేవారికి మతిపోగొట్టించిన అశ్విని ఇప్పుడు అతి సాదాగా తిరుగుతోంది. కూతురిలో మార్పు ఇప్పుడు అర్థం చేసుకునే పరిస్థితిలో లేదు సుజాత. ఆమె హృదయం సురేంద్ర కుమార్ చుట్టూ పరిభ్రమిస్తుంటే ఏమీ ఆలోచించగల శక్తి లేదు. అయితే తల్లిలో కలుగుతున్న భావ సంచలనం అశ్విని కూడా పసిగట్టలేదు. ఆమె ధోరణిలో ఆమె ఉంది. BA రిజల్ట్స్ వచ్చాయి. అశ్విని సెకండ్ క్లాస్లో పాస్ అయింది. ప్రభాకర్ పాస్ అయ్యాడో ఫెయిల్ అయ్యాడో కూడా తెలుసుకోవాలనిపించక నెంబర్ చూడలేదు, అసలు అడగలేదు కూడా. అశ్వినికి అబార్షన్ జరిగాక అతను మళ్ళీ కంటికి కనిపించనే లేదు. శశాంక్ చెల్లెల నెంబర్ మటుకు చూసింది. ఆమె కూడా పాస్ అయింది, క్లాస్ వచ్చింది. ఇకపై ఏం చదువుతుందో అనుకుంది అశ్విని. పరీక్ష పాస్ అయినందుకు అంతా ఉత్సాహంగా కేరింతలు కొడుతూ ఉంటే పాస్ అయినా తను ముభావంగా ఉండిపోయింది. ఆ రోజు జయప్రద మరీ గొడవ చేస్తే వాళ్ళింటికని బయలుదేరింది. వాళ్ళిల్లు కాలేజీ దగ్గరే. బస్లో శశాంక్ కనిపించేసరికి అశ్విని చిరునవ్వు నవ్వింది. మీరు సెకండ్ క్లాస్లో పాస్ అయ్యారు కదూ అంటూ అతనే పలకరించేసరికి ఆమె ముఖం పువ్వులా వికసించింది. మీకెలా తెలుసు అంద ఆశ్చర్యంగా. మనసుంటే మార్గమే ఉండదా అని ఎలాగో తెలుసుకున్నాను మీ నెంబర్ అంటూ నవ్వి ఊరుకున్నా అతని కళ్ళు మటుకు ఆమెనే పరీక్షగా చూస్తున్నాయి. వెనుకటి కంటే చెక్కనమ్మ చిక్కిన అందమేనని అత్యంత ఆకర్షణీయంగా కనిపించింది అతని కళ్లకు. ఫ్యాషన్లన్నీ కరిగిపోగా అతి సామాన్యంగా అలంకరించుకున్న ఆమెలోని సహజ సౌందర్యం కొట్టొచ్చినట్టు కనిపించసాగింది. అందుకే సింప్లిసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ బ్యూటీ అన్న ఆంగ్ల సామెత పుట్టింది అనుకున్నాడు శశాంక్. ఈమెలో ఇంత మార్పు ఎందుకు వచ్చింది అని అతను ఆశ్చర్యపడేలోగా అతను దిగవలసిన స్టాప్ రావడం, ఉలిక్కిపడి అతను దిగిపోవడం రెండూ జరిగిపోయాయి. అతను వెళ్ళిన వైపే చూస్తూ ప్రభాకర్ని శశాంక్ని పోల్చుకుంటూ కూర్చున్న అశ్విని ఆ తర్వాత స్టాప్లో తను దిగిపోయింది. కాలం కర్మం కలిసి రాకపోతే తాడు పామై కరుస్తుందన్నట్టు ఎక్కడో వేల మైళ్ళ దూరాన ఉన్నప్పటికీ, పెళ్ళాం బిడ్డల్ని చూడడానికి రానప్పటికీ టంచనుగా నెల తిరిగేసరికి భర్త జీతం డబ్బు ముడుతూ ఉంటే సుజాత బ్రతుకు సాఫీగానే గడిచిపోతోంది. పొదుపుగా వాడుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ సుఖంగానే కాలక్షేపం చేస్తున్నందుకు విధి వెక్కిరించినట్లు ఒకనాడు మధ్యాహ్నం పూట సుజాతకి భర్త పోయినట్టు టెలిగ్రామ్ వచ్చింది. అది చూసేసరికి ఆమె నవనాడులు స్తంభించిపోయాయి. వెళ్ళి చూడటానికి వీల్లేని పరిస్థితి. ఈ కబురు వినగానే వచ్చాడు సురేంద్ర కుమార్. సుజాతను ఓదార్చుతూ దగ్గరగా కూర్చున్నప్పుడు అతన్ని పరీక్షగా చూసింది అశ్విని. చామన ఛాయ రంగైనా ఆకర్షణీయంగా కనిపిస్తూ తల్లికి అంత దగ్గరగా కూర్చుని ఓదార్చుతుంటే ఆశ్చర్యపోయింది. అధికారులు అశ్విని తండ్రి బట్టలు, అతనికి రావాల్సిన డబ్బులన్నీ పంపించేశారు. ఆ డబ్బుని బ్యాంకులో వేసింది సుజాత. పిల్లల చదువులు, ఎదిగిన ఆడపిల్ల అశ్విని పెళ్ళి అన్నీ పెద్ద సమస్యలుగా పరిణమించాయి సుజాతకి. వచ్చిన డబ్బు పెట్టి అశ్వినికి ఎవడినో చూసి ముడిపెడదామంటే ఆ తర్వాత పిల్లల చదువు, కుటుంబ భారం పెద్ద రాకాసిలా ప్రత్యక్షమయ్యాయి. అశ్విని చేత కొంతకాలం ఉద్యోగం చేస్తే తప్ప కుటుంబం గడిచే మార్గం కనిపించదు. ఏది ఏమైనా ఈ విషయంలో సురేంద్ర కుమార్ సలహా తీసుకోవడం చాలా మంచిదనిపించింది ఆమెకు. బ్యాంకుకు వెళ్ళి సురేంద్ర కుమార్ని కలుసుకుంది. ఒక్కసారి సాయంత్రం ఇంటికి రారాదా అని అడిగింది. వస్తానన్నట్టు తల ఊపాడతను. ఈరోజు సాయంత్రం సురేంద్ర కుమార్ గారు మన ఇంటికి వస్తారు. ఆయనతో కొన్ని విషయాలు మాట్లాడాలి. మీరంతా ఏదైనా సినిమాకు వెళ్ళండి అంది అశ్వినితో. అలాగేనన్నట్లు తల ఊపింది అశ్విని. ఏం మాట్లాడతావు, ఏమిటి, ఇలాంటి వివరాలు ఏం అడగలేదు తల్లిని. తమ్ముడిని చెల్లెల్ని తీసుకుని సినిమాకి వెళ్ళిపోయింది. సరిగ్గా 6:30కు వచ్చాడు సురేంద్ర కుమార్. తెల్లని డ్రెస్లో మల్లె పువ్వులా కనిపించాడు ఆమె కళ్లకు. ఇంత ముఖం చేసుకుని ఆహ్వానించింది సుజాత. ఏమిటి సుజాత, నాతో మాట్లాడదలిచింది అని అడిగాడు నవ్వుతూ. ఏమీ లేదు, నాకు మీకంటే ఆప్తులు ఎవరూ లేరు. నా మేలు కోరేవారు మీకంటే ఎవరున్నారు? మా వారు పోయాక వచ్చిన డబ్బు తింటూ కూర్చుంటే ఎన్నాళ్ళొస్తుంది? లేదా ఎదిగిన ఆడపిల్ల గదా అని పెళ్లి చేసి అశ్వినిని అత్తవారింటికి పంపాలన్నా అంతే. ఆ డబ్బు అయిపోతే జీవితం ఎలా గడుస్తుందా అని. ఈ సమయంలో మీరేం సలహా ఇస్తే దాన్నే పాటిస్తాను అంది కాఫీ అందిస్తూ. కాఫీ తాగేదాకా ఏం మాట్లాడలేదు సురేంద్ర. తాగి కాఫీ కప్పు బల్ల మీద ఉంచి జేబులోంచి ఒక్కపొడి పొట్లం చింపి నోట్లో వేసుకుని అప్పుడు ప్రారంభించాడు తాపీగా. కొన్నాళ్ల పాటు అశ్విని పెళ్లి మాట తలపెట్టకు, ఆమెని ఉద్యోగం చెయ్యని, BA పాస్ అయిన పిల్ల కదా అన్నాడు. అవును, నేను అదే అనుకుంటున్నాను.
ఉన్నదంతా ఊడ్చి ఆవిడ గారికి పెడితే నాకేం ఉంటుంది, మిగిలిన పిల్లలేమవుతారు అంది సుజాత. అందుకే మరి అశ్వినికి చెప్పించినంత వరకైనా మిగిలిన ఇద్దరు పిల్లలకి చెప్పించాలి కదా. వాళ్ళకి ఆస్తి ఇవ్వకపోయినా రెక్కలన్నా ఇవ్వాలి, వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడగలగాలి అన్నాడు సురేంద్ర కుమార్. అశ్విన్కి ఎక్కడన్నా ఉద్యోగం చూసి పెట్టండి, మీ మేలు మర్చిపోను అంది సుజాత. మా బ్యాంకీలో ఖాళీ ఏర్పడినప్పుడు చూద్దాం, అందాక బయట వేరెక్కడన్నా ప్రయత్నిద్దాం అన్నాడు ఆలోచిస్తూ. మీరు ఆ ఉపకారం చేశారంటే మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అంది సుజాత. సురేంద్ర కుమార్ అటు ఇటు చూసి అన్నట్లు పిల్లలేరి అని అడిగాడు. సినిమాకి వెళ్ళారు, అయితే 9 గంటల వరకు రారన్నమాట అన్నాడు వాచి చూసుకుంటూ. అంతే మరి అంది సుజాత నవ్వుతూ. సుజాత, నీ విషయం నువ్వు చెప్పావు, మరి నా విషయం కూడా కాస్త చెప్పని అన్నాడు ఆమెకి బాగా దగ్గరగా వచ్చి. అతనంత దగ్గరగా వచ్చేసరికి సుజాత గుండె జల్లుమంది. చెప్పండి అంది తల వంచుకొని. చెప్పడం కాదు, నీ సలహా కావాలి నాకు. మీలాంటి గొప్పవారికి నాలాంటి దాని సలహా కావాలా? సలహాకి పేద గొప్ప ఉండవు. నా సలహా మీకు నచ్చుతుందని అనుకోను, అయినా అడిగారు గనక తోచింది చెబుతాను అంటూ కుర్చీ వేసుకుని పక్కగా కూర్చుంది. నేను ఒక ఆమెని ప్రేమిస్తున్నాను, ఆమెని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీ ఉద్దేశం ఏమిటి? బాగుంది. ప్రేమ పెళ్ళి అనేవి వ్యక్తిగత సమస్యలు, దాన్ని ఇతరులకు చెప్పి బట్టబయలు చేసుకుంటారా అని అడిగింది సుజాత నవ్వుతూ. అందరికీ చెప్పను, కానీ నీకు చెప్పకుండా ఉండలేను. ఏమిటో ఆ స్పెషాలిటీ నవ్వింది సుజాత. నువ్వంటే నాకున్న అభిమానం అలాంటిది అంటూ మందహాసం చేశాడు సురేంద్ర కుమార్. మీ అభిమానానికి కృతజ్ఞురాలిని. ఆమెని మీరు ప్రేమించినప్పుడు పెళ్లి చేసుకోవటానికి ఏమిటి అభ్యంతరం అని అడిగింది. అందుకేగా మరి నిన్నడిగింది అంటూ గబాల్న ఆమె భుజం మీద చెయ్యి వేసి, సుజా, నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలనుంది అన్నాడు. ఆ మాటకి నిర్ఘాంతపోయి నిలబడిపోయింది సుజాత. మీరు మతి ఉండే మాట్లాడుతున్నారా నా దగ్గర అని అడిగింది. ఇందులో మతి చలించడానికి ఏమీ లేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీకు అభ్యంతరం లేకపోతే పెళ్లి చేసుకుంటాను. మీరేదో నవ్వులాటకంటున్నారు. కాకపోతే 40లో పడిన నాకు పెళ్ళేమిటి, ఎదిగిన పిల్లల్ని ఇంట్లో పెట్టుకుని అని అడిగింది. అవన్నీ నాకు తెలుసు సుజాత, పిల్లల్ని అడుగు, వాళ్ళని ఎలాగైనా ఒప్పించు అన్నాడు సురేంద్ర కుమార్. పెళ్లి కావలసిన పిల్లలున్న నేను పెళ్లి కూతుని కావడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది అని అడిగింది. అవన్నీ తీసి అవతల పెట్టు సుజాత, ముందు నీకు అంగీకారం అవునో కాదో చెప్పు అన్నాడు సురేంద్ర కుమార్. అలా నిలదీసి అడిగితే నేను చెప్పలేను, పోనీ ఆలోచించి చెప్పు. సుజాత అలాగేనన్నట్టు తలూపింది. సురేంద్ర కుమార్ వెళ్ళిపోతూ, నీ నిర్ణయం నాకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ సుజాత చెయ్యి మృదువుగా నొక్కి వదిలి వెళ్ళిపోయాడు. ఆ చెయ్యిని చూసుకుంటూ సురేంద్ర కుమార్ని తలుచుకుంటూ మంచం మీద ఒరిగిపోయింది సుజాత. ఎదిగిన పిల్లలతో 40వ పడిలో తను పెళ్లికి సిద్ధపడటం సమంజసంగా ఉంటుందా అన్న తర్కంలో పడిపోయింది. భర్త ఉండగా మటుకు తనేం సుఖపడింది. వెంటనే 3 బిడ్డల్నిచ్చి మిలిటరీ పేరుతో దూరమయ్యాడు భర్త. ఆనాటి నుంచి ఈనాటి వరకు తను ఏకాంతమే అనుభవిస్తోంది. ఇప్పుడు హఠాత్తుగా తన జీవితంలో ప్రవేశించి తనను పెళ్లాడతానంటూ పెద్ద ఉద్యోగస్తుడు, బాగా చదువుకున్నవాడు ముందుకొస్తుంటే తను వెనకడుగు వేయడమా, ముందడుగు వేయడమా? పెద్దవారైనా తన పిల్లలు సురేంద్ర కుమార్ని తండ్రిగా భావిస్తారా? నాన్న అని పిలుస్తారా? అసలు తను మళ్ళీ పెళ్లి చేసుకుంటానంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోక ప్రతిఘటిస్తే తన పనేమవుతుంది? వీళ్ల కోసం సురేంద్ర కుమార్ని వదులుకోవడమా? సురేంద్ర కుమార్ కోసం వీళ్ల మనసుకు నచ్చకపోయినా సరేనంటూ మొండితనం వహించడమా అనుకుంటూ మనసులో వీస్తున్న పెను తుఫానుకు తట్టుకోలేక చిగురుటాకులా అల్లల్లాడసాగింది. ఏది ఏమైనా పిల్లలకి నచ్చజెప్పైనా తను సురేంద్ర కుమార్ని పెళ్లాడటమే మంచిదిగా తోస్తోంది. మరోసారి ఎందుకొచ్చిన బాధ వీళ్ళకి అతనికి పడకపోతే మధ్య తను నలిగిపోవాలి. ఎవరికీ చెప్పలేదు, ఎవరిని ఏం అనలేదు. మధ్య సతమతమవడం తప్ప. ఏదో నిర్లిప్తంగా సాగుతున్న రోజుల్లో ఇటువంటి కష్టాలను కోరి తెచ్చుకోకుండా ఉండటమే మంచిదనిపిస్తోంది. తన జీవితం ఇంతే. తను అదృష్టవంతురాలే అయి ఉంటే తన భర్త అందరిలాగే కళ్ళ ముందు తిరుగుతూ ఏవో 4 రాళ్లు తెచ్చుకొని పెళ్ళాం పిల్లల్ని పోషించుకుంటూ ఉండేవారు. ఉన్నంతలో తృప్తిగా బ్రతికేవాళ్ళు. ఆర్మీలో చేరడంలో తన భర్త ఉద్దేశం ఏమిటో తనకి ఏనాడు తెలియలేదు. దేశ సేవ కోసమో ధనార్జన కోసమో ఎందుకు అతను అక్కడికి వెళ్ళాడో తనకి ఈనాటికి తెలియదు. అతనేనాడు మనసు విప్పి చెప్పలేదు. అసలు అతను మహా మితభాషి. పనులన్నీ టైం ప్రకారం జరుగుతూ ఉండాలి. అలాగే భార్యతో సంసారం చేయడం కూడా.
అతను మీద చెయ్యి వేస్తే తనతని కోరికలకి అనుగుణ్యంగా ప్రవర్తించి అతను దూరం అయ్యాక తను దూరంగా పడుకోవడం తప్ప అతి చనువు తను ఏనాడు తీసుకుంది లేదు, పుచ్చుకున్నది లేదు. అలాగే 3 బిడ్డల తల్లి అయింది. ఆ తర్వాత అతని బుద్ధి మారిపోయింది. అతను వెళ్ళిపోయాక తను చాలా సులభంగా పరిస్థితులకు సరిపెట్టుకోగలిగిందంటే అతను మొదటి నుంచి తమిద్దరి మధ్య పెంచిన ముభావమే కారణం. అతి ప్రేమతో అతను ఏడవలేదు, తను ఏడవలేదు. తాళి కట్టాను గనక ఈమె బాధ్యత తనకి ఉన్నది అన్నట్టు ఓ గిరిగీసుకుని ప్రవర్తించే భర్త. అలాగే తను కూడా మెడలో తాళి కట్టించుకున్నాను కదా, అతని కోరికలు తీర్చాలి అన్నట్టు ప్రవర్తించారు. తమ సంసారం కేవలం వివాహ బంధానికి ప్రాధాన్యత ఇచ్చి జరిగింది. అందులో అనుభూతులకి పులకరింతలకి స్థానం లేదు. అంతా గానుగెద్దు జీవితం లాంటిది. అందుకేనేమో సురేంద్రకుమార్ని చూడగానే తన మనసు అంత స్పందించింది. పిల్లలు, సంఘం వగైరాలన్నీ గుర్తుకు కూడా రాలేదు. ఆ మనిషి దగ్గరకొస్తే చాలు తన గుండె లయ తప్పింది. అతని చిరునవ్వుకు పరవశించిపోయింది. అతని ఆప్యాయతకు పొంగిపోయింది. ఇవన్నీ ప్రేమే అనుకోకపోయినా ప్రేమకు నాంది అని చెప్పగలదు. అటువంటి అనుభూతులు రేకెత్తించి తనని పెళ్లాడతానంటూ చేయి సాచి ముందుకొచ్చిన అతన్ని తనెందుకు కాలదన్నుకోవాలి? అతనన్నట్లు తన జీవితం అప్పుడే ముగిసిపోదు. అంతవరకు మోడులా బ్రతకాలన్నా కష్టమే. ఎవరూ పెళ్లి చేసుకుంటానంటూ తన కోసం ముందుకు రారు. వచ్చిన సజ్జనుణ్ణి కాలదన్నుకోవడం తన సౌభాగ్యాన్ని తను దూరం చేసుకోవడం కిందికే వస్తుంది. అయితే పిల్లల విషయంలోనే చాలా భయంగా ఉంది. వాళ్ళు ఏ విధంగానూ సరిపెట్టుకోలేకపోతే తను త్రిశంకు స్వర్గంలో వేలాడాలి. అలా అని సురేంద్రకుమార్ని వదులుకోవాలని అనిపించడం లేదు. చివరికి పిల్లలకి చెప్పి వారేమనుకుంటారో తెలుసుకుని ఆ తర్వాత సురేంద్రకుమార్తో సంప్రదించడం చాలా మంచిది అని అనుకుంది సుజాత. అయితే పిల్లలకి విషయం ఎలా చెప్పాలి అన్న అనుమానం చటుక్కున స్ఫురించింది. నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అని పిల్లలకి తల్లి చెప్పవలసి రావడం చాలా శోచనీయమైన విషయం. అసలు అలా చెప్పడం మర్యాదగా ఉంటుందా అని కూడా ఆలోచించసాగింది. ఈ వయసులో పెళ్ళంటే ఎబ్బెట్టు కాదా అని కూడా అనుకోసాగింది. ఈ సంఘర్షణల మధ్య పిల్లలు సినిమా నుంచి తిరిగి రావడం కూడా ఆమె గమనించలేదు. ఏమిటమ్మా అలా ఉన్నావు? సురేంద్రకుమార్ వచ్చారా అంటూ అశ్విని పలకరించింది. వచ్చారు, రండి భోజనాలకి అంటూ గదిలోంచి యువతలకొచ్చింది తల్లి. తల్లి గాంభీర్యానికి ఒకంత ఆశ్చర్యంగానే వంటగదిలోకి వచ్చింది అశ్విని. పిల్లలు 3కి భోజనాలు వడ్డిస్తుంటే అశ్విని అడిగింది, ఆయన ఏమన్నది చెప్పలేదేమమ్మా అని. చెబుతాను, కానీ విన్నాక మీరు కోపంతో చిందులు శివాలు వేయకూడదు అంది తాపీగా. అలాగేలేమ్మా, ఊరికే చిందులు శివాలు ఎందుకు వేస్తాం అంటూ ఆశ్చర్యంగా 3 పిల్లలు అడిగాక చల్లకొచ్చి ముంత దాచడం దేనికన్నట్టు ఆయన నన్ను పెళ్లి చేసుకుని మీకు తండ్రి లేని లోటు తీరుస్తారట. మీకు ఇష్టమో కాదో చెప్పండి అంది సుజాత అట్టే ఉపోద్ఘాతం లేకుండానే. ఆ మాట విని 3 తెల్లబోయారు. తల్లిని పరిశీలనగా చూస్తూ ఉండిపోయారు. తను చెప్పేదేదో చెప్పి బాధ్యత తీరిపోయినట్లుగా తన గదిలోకి వెళ్ళిపోయింది సుజాత. త్వరగా భోజనం ముగించి తల్లి గదిలోకి వెళ్ళింది అశ్విని. దిండు కింద చేతులా నుంచి పడుకుని దీర్ఘంగా ఆలోచిస్తోంది సుజాత. ఆయన ప్రశ్న అడిగితే నువ్వేమని జవాబిచ్చావమ్మా అని అడిగింది అశ్విని. మిమ్మల్ని అందరినీ అడిగి జవాబు చెబుతానన్నాను. నీ భవిష్యత్తును నువ్వు నిర్ణయించుకోవడానికి మమ్మల్నందరినీ అడగడం దేనికమ్మా? మీరు నా పిల్లలు కనుక మీకు చెప్పకుండా మీ ఇష్టం లేకుండా నేను ఏ పని స్వతంత్రించి చెయ్యలేను. నీకు ఆయనంటే ఇష్టం ఉంటే పెళ్లి చేసుకోమ్మా నిబ్బరంగా అంది అశ్విని. నువ్వు నవ్వులాట కంటున్నావా, నిజంగానే అంటున్నావా? నిజంగానే. పెళ్ళిళ్ళై మా దారిన మేం వెళ్ళిపోతే నీకు తోడెవరుంటారు? తమ్ముడి భార్య నిన్ను సరిగ్గా చూసినా చూడకపోయినా ఆయన కనిపెట్టుకుని ఉంటారుగా అమ్మా. నిజమే, కానీ సామాన్యంగా నా పరిస్థితిలో ఉన్న ఏ ఆడది ఇలా పెళ్లికి సిద్ధపడాలనుకోదు. పిల్లల్ని పెద్దవారిని చేసుకుని వారి నీడలో తనువు చాలించుకోవాలని చూస్తుంది. నిజం కావచ్చు, కానీ నీ వయసు చిన్నది. ఎంతో కాలం నుంచి నాన్నకు దూరంగా ఉంటున్నావు. ఒక విధంగా ఆలోచిస్తే నువ్వు జీవితంలో ఏమీ అనుభవించలేదనే చెప్పాలి అంటూ పెద్ద ఆరిందాల చెబుతున్న కూతుర్ని విస్మయంగా చూసింది సుజాత. తమ్ముడు చెల్లెలు ఏమంటారో వాళ్ళని కూడా కనుక్కో అంటూ అవతలికి వెళ్ళిపోయింది సుజాత. ఆ మాటతో తల్లి హృదయం అర్థమైపోయింది అశ్వినికి. తల్లికి మరో మనువు మీద మనసున్న మాట అక్షరాల నిజం. లోకానికి దడిసి పిల్లలకి దడిసి తన మనసును తను పగ్గాలు వేసుకుంటోంది.
తన తల్లి పోతే తండ్రి మరొకతిని చేసుకుంటే తనేమనగలదు? అది లోక సహజం. తను చదువుకున్నది, ఆ పాటి సంస్కారం, ఆ పాటి ఔదార్యం తన తల్లి పట్ల చూపించలేదా? అందరూ నవ్వుతారని తను వెనకడిగేస్తే లోకంలో మార్పు అనేది వస్తుందా? ఇలా తను సమర్థించడం విప్లవాత్మకంగా ఉంటుందా? ఏమైనా అవని తన తల్లిని తను సమర్థిస్తుంది. లోకం నవ్వని మెచ్చని అవన్నీ తనకు అనవసరం. తల్లి ఆనందం తనకి కావాలి. అందుకు తన తోబుట్టువులను తనే ఒప్పిస్తుంది. ఈ విధంగా నిర్ణయించుకున్నాక ఆమె మనసు తెరిపిన పడింది. హాయిగా నిద్రపోయింది. తెల్లవారి లేచి కూతురి ముఖంలోకి చూడలేనట్టు తల వంచుకొని తన పనులు చేసుకోసాగింది సుజాత. అది గమనించిన అశ్విని తల్లిని చూసి తనలో తానే జాలిపడుతూ, నువ్వు సురేంద్ర కుమార్ గారిని పెళ్లి చేసుకోమ్మా, నా హృదయపూర్వకంగా ఇష్టమే. తమ్ముడికి చెల్లెలికి నేను నచ్చచెబుతాను. వాళ్ళు కూడా మనకి వ్యతిరేకంగా ఏమీ నడవరు అంది అశ్విని. ఆ మాటలకు మనసులో సంతోషపడిన పైకి వాళ్ళ మనసులు నువ్వు చదవగలవా అని అడిగింది సుజాత. చదవగలను, చదివించగలను అంటూ నవ్వి తన పనిలో నిమగ్నమైపోయింది అశ్విని. పరీక్ష పాస్ అయ్యాక వాంటెడ్ కాలమ్స్లో ప్రతి ఉద్యోగానికి అప్లై చేయడం తప్ప అశ్వినికి మరేం పని లేదు. ఆ వారం వారపత్రిక తిరిగేస్తుంటే శశాంక్ పేరుతో పడిన ఒక కథ ఆమెని బాగా ఆకర్షించింది. శశాంక్ పేరు చదవగానే చిరునవ్వుతో పలకరించే శశాంక్ కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడూ 1-2 మాటలు తప్ప మూడో మాటకి ఆస్కారం ఇవ్వని అతని స్వభావం చాలా ఉన్నతమైనదిగా కనిపించసాగింది. ప్రభాకర్ ప్రవర్తనతో మగవాడంటేనే అసహ్యం కలిగిన శశాంక్ పేరు తలుచుకున్నప్పుడల్లా మనస్సుకు ఏదో స్వాంతన కలుగుతుంది. శశాంకునికి ఉన్నంత చల్లదనము ఉంది అతనిలో అని అనుకుంటూ ఆ కథ పూర్తిగా చదివి దీర్ఘాలోచనలో పడిపోయింది. ఒక విధంగా చెప్పవలసి వస్తే ఆ కథ తన కథలాగా ఉంది. తనది ప్రభాకర్ది కలిసిన దిక్కుమాలిన చరిత్రకు దర్పణంలా ఉంది. అతనేమైనా కర్ణిగానైనా విన్నాడా అని కూడా భయపడింది. శశాంక్ తండ్రి గొప్ప రచయిత. అతని కొడుకు కూడా రచయిత కాకుండా ఎలా ఉంటాడు అని అనుకుంది పుస్తకం పక్కన పెట్టి. తోచకపోతే కాలక్షేపం వెతుక్కోవడం తప్పనిసరి. ఊరికే కూర్చునే బదులు అలా మ్యూజిక్ కాలేజీలో చేరి వయోలిన్ నేర్చుకుందామనిపించింది అశ్వినికి. అప్లికేషన్ పెట్టింది. సీట్ వచ్చింది. సీట్ వచ్చాక మరింత పట్టుదల పెరిగింది అశ్వినికి. తప్పకుండా వయోలిన్ నేర్చుకోవాలని సుజాతకి చెప్పింది. అశ్విని మీద ప్రేమ పెరిగిపోయిన సుజాత వెంటనే ఒప్పుకుంది. వస్తుందనుకున్న సమయం రానే వచ్చింది. సురేంద్ర కుమార్ వస్తానని చెప్పిన రోజున టంచనగా వచ్చాడింటికి. ఆ సమయంలో అశ్విని ఇంట్లోనే ఉంది. రండి అంటూ ఆమె ఆహ్వానించింది అతన్ని. సురేంద్ర కుమార్ నవ్వుతూ వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. అమ్మా ఒకసారి ఇలారా అంటూ తల్లి వంటగదిలోకి వినిపించేలా కేక వేసి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఎలాగో సురేంద్ర కుమార్ వస్తానన్నాడు కనుక అతనే అయి ఉంటాడనుకుంటూ తడబడే అడుగులతో వచ్చింది సుజాత. సురేంద్ర కుమార్ ఒక కాలు ఎదురుగా ఉన్న స్టూలు కానించి సుజాత రాక కోసమే అన్నట్లు చూపులన్నీ వంటింటికేసి నిలిపుంచాడు. అతన్ని చూసి చిన్నగా నవ్వింది సుజాత. ఈమెలో తనని అంతగా ఆకర్షించింది ఏమిటా అని ఆలోచిస్తున్న సురేంద్ర కుమార్కి చప్పున అర్థమైనట్టు తోచింది ఆమెను చూడగానే. పెద్ద రంగు లేకపోయినా గుండ్రని ముఖం, చక్కని కనుముక్కు తీరు, వయసుకు సరిపడిన దేహదారుఢ్యంతోనే ఉన్నప్పటికీ ఆమెలో విశేషంగా ఆకర్షించేది కల్మషం లేని చిరునవ్వు. జవహర్లాల్ నెహ్రూ చిరునవ్వు జగత్ ప్రసిద్ధమైనట్టే సుజాత నవ్వుకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఎలాంటి వారినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. అందుకే ఆ నవ్వుకే తను మంత్రముగ్ధుడైంది. టాయిలెట్ అయ్యిరా సుజాత, కాసేపలా బ్యారేజ్ దాకా వెళ్ళొద్దాం అన్నాడు ఆప్యాయతగా ఆమె ముఖంలోకి చూస్తూ. గబగబా ముఖం కడిగి బొట్టు వగైరాలు దిద్దుకొని తెల్లని గ్లాస్కో చీరలో ముస్తాబాయ్ బయలుదేరింది అతని వెనక. బయట నిలబెట్టి ఉన్న స్కూటర్ని చూపించి వెనక కూర్చో సుజా అన్నాడు సురేంద్ర కుమార్. సుజాత సిగ్గుపడింది. పర్వాలేదులేవోయ్, రేపటి నుంచి మనం ఎక్కడికి వెళ్ళినా దీని మీదే తెలుసా అన్నాడు సురేంద్ర కుమార్. సుజాత దరహాసిత వదనంతో వచ్చి అతని వెనకే కూర్చుంది. అలా వెడుతున్న తల్లిని సురేంద్ర కుమార్ని కిటికీలోంచే నిలబడి చూడసాగింది అశ్విని. మనిషికి ఆశలు, కోరికలు మనిషి కట్టెల్లో కాలే వరకు ఉంటూనే ఉంటాయి. చావబోయే వ్యక్తి కూడా ఏ కాస్త అవకాశం ఉన్నా బ్రతకగలగాలన్న తీపితోనే తనువు చాలించుకుంటాడు.
కోరికలు ఏ వయసుకు ఆ రకంగానే ఉంటాయి. అందుకే ఆ వాంఛా ఫలసిద్ధి కోసం ఎదుటి మనిషిని చంపుతూ ఉంటాడు, ఆదుకుంటూ ఉంటాడు. తన ప్రేమ అర్థం చేసుకోలేని భోగి వల్ల అలజడి కలిగించింది. ఏదో సామెతలా చావు తప్పి కన్నులొట్టబోయినట్లయింది. ఇప్పుడు తన మనసులో ఏ వాంఛలు లేవని గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పగలదా? అంటే చెప్పలేదనే చెప్పాలి. మగవాడంటే ఏహ్యత కలిగించింది ఒకరు, ముగ్ధురాల్ని చేస్తున్నది ఒకరు. కాస్తో కూస్తో శశాంక్కి తన దౌర్భాగ్య జీవితం తెలుసు. ఇక అలాంటప్పుడు అతని స్నేహాన్ని ఏ ముఖం పెట్టుకుని వాంఛిస్తుంది? తల్లి సురేంద్రకుమార్ వెళ్ళిపోయాక తన గదిలో చాలాసేపు అలా డోలాయమానంగానే గడిపింది. తల్లి విషయం తమ్ముడికి చెల్లెలికి చెప్పాలి. ఏ విధంగా చెబితే బాగుంటుంది? అమ్మ సురేంద్రకుమార్ గారిని పెళ్లి చేసుకుంటుందట అని చెప్పడమా? సురేంద్రకుమార్ గారు చాలా మంచివారు, ఆయన మన నాన్న అయితే బాగుంటుంది కదూ అని ఊరిస్తూ చెప్పడమా? మీకు నాన్న లేకపోతే ఎలా? లోకంలో అందరికీ తల్లిదండ్రులు లేరా? మనకి మటుకు వద్దా అని చెబితే బాగుంటుందా? ఏమిటక్క లైట్ వేసుకోకుండా చీకట్లో నిలబడ్డావు అని అడిగింది చెల్లెలు. ఆ మాటకి తడబడుతూ 2 అడుగులు వేసి స్విచ్ నొక్కింది. గదంతా వెన్నెల వెలుగులతో నిండిపోయింది. అమ్మ ఎక్కడికి వెళ్ళిందక్క? తమ్ముడి ప్రశ్న. మనకు కాబోయే నాన్నగారితో అలా పని మీద వెళ్ళింది టపీమని జవాబిచ్చింది అశ్విని. ఆ మాటకి తెల్లబోయారిద్దరూ. కాబోయే నాన్నగారు అంటే సురేంద్రకుమార్ తమ తండ్రి అవుతాడన్నమాట. పిల్లలిద్దరి మౌనం చూసి కాస్త సందిగ్ధ స్థితిలో పడింది అశ్విని. వీళ్ల దుంపలు తెగ, చివరికిద్దరూ పేచీ పెట్టారు కదా అనుకుంటూ, ఏమర్రా నాన్నగారంటూ మనకి లేకపోతే ఎలాగా? సురేంద్రకుమార్ గారికి ఏం తక్కువ? పెద్ద ఉద్యోగం, బోలెడు డబ్బు అంటూ కాసేపు సురేంద్రకుమార్ని గురించి వర్ణించింది అశ్విని. ఇంతకుముందు తల్లి ఒకసారి చెప్పింది, కానీ ఆ రోజే దాని గురించి మర్చిపోయారు. కానీ ఇప్పుడు అక్కయ్య చెప్పిన తర్వాత తమ ఇంట్లో తండ్రి ఉండటమే మంచిదని తోచింది ఆ ఇద్దరికీ కూడా. అలాగే కానీ నాన్న లేకుండా మనం మాత్రం ఎన్నాళ్ళుంటాం అని అన్నాక లైన్ క్లియర్ అయినందుకు మనస్సు శాంతపడింది అశ్వినికి. తల్లి వచ్చాక ఈ శుభవార్త అందించాలని మనసు తహతహలాడసాగింది. పిల్లల అంగీకారం తెలిసాక సురేంద్రకుమార్ని గురించి ఆలోచించసాగింది అశ్విని. అంత డబ్బు, హోదా, మంచి ఉద్యోగం ఉన్న సురేంద్రకుమార్ విడోని 3 పిల్లల తల్లిని ఎలా ఎన్నుకున్నాడు భార్యగా? అది వ్యామోహమా? కాదు. ఆ పదం ప్రభాకర్కి మాత్రమే వర్తిస్తుంది. పెళ్ళాడి జీవితాంతం తోడు నీడగా ఉంటానంటూ ముందుకు రావడం ఒక విధంగా తల్లి అదృష్టమే. మగవారిలో కూడా అంతా దుర్మార్గులే ఉండరు అంటూ నిరూపిస్తున్నారు తన తండ్రి స్థానం అలంకరించబోయే సురేంద్రకుమార్, శశాంక్ కూడా. శశాంక్ ఇల్లు చుట్టుగుంట అని చెప్పాడు. అతని తండ్రి రచయిత అని కూడా చెప్పాడు. ఒక్కసారి అతన్ని కలుసుకుంటే, కాసేపు మాట్లాడుకుంటే ఎంత బాగుంటుంది. అతను ఎలాగో తన ఇంటికి రాడు. అతని తండ్రి మహారచయిత కనుక ఆ వంకన వెళ్ళి చూసొస్తే బాగుండును. తమ బ్రతుకులకి ఒక పరిష్కార మార్గాన్ని సూచించకపోడు. అశ్విని ఇలా ఆలోచిస్తూ ఉండగానే వీధిలో స్కూటర్ శబ్దమైంది. ముందు సుజాత, ఆ వెనక సురేంద్రకుమార్ ఇద్దరూ లోపలికొచ్చారు. ఏమిటి అశ్విని దీర్ఘాలోచనలో పడిపోయావు అంటూ పలకరించాడు సురేంద్రకుమార్. ఆ మాటకి లోపలికి వెడుతున్న సుజాత తిరిగి చూసింది అశ్విని వంక. తనంత ఎత్తు ఎదిగిన ఆడపిల్లని పెట్టుకుని తను మళ్లీ పెళ్లికి సంసిద్ధురాలవడం సహేతుకంగా ఉందా అన్న ప్రశ్న ఉదయించింది సుజాతలో. తను కోరికలకు బానిసై, ఏదో ఆకర్షణకు దాసురాలై ఈ విధంగా సురేంద్రకుమార్ని చేపట్టడం బాగుంటుందా? ఒకరికి బాగా లేకపోయినంత మాత్రాన తన భవిష్యత్తు తను దిద్దుకోవడం తప్పవుతుందా? 3 బిడ్డల్ని కన్నావు, ఇందులో ఏ ఒక్కరైనా రేపు నీ వృద్ధాప్యం గడపకపోతారా అని ఎవరైనా ఎదురు ప్రశ్న వేస్తే, అసలు నీకు సుమంగళి యోగం లేదు కనుకే మొగుడు పోయాడు, బ్రహ్మరాత అలా ఉంది, మరి ఆ రాతని తుడవడం మానవ సాధ్యమా? రేపు ఈ కొత్త పెళ్లి కొడుకు మాత్రం 10 కాలాలు ఉంటాడని గ్యారంటీ ఏముంది అని వాదిస్తే తను నిబ్బరంగా నిలబడి జవాబు ఇవ్వగలదా? తన మనస్సు వేసే ప్రశ్నలకే తను జవాబిచ్చుకోలేకపోతే లోకానికి ఏం చెప్పగలదు? ఇంత దూరం వచ్చాక, సురేంద్రకుమార్లో అన్ని ఆశలు రగిలించాక ఆశ పెట్టి మోసగించడం మటుకు తనకి ఏం భావ్యంగా ఉంటుంది? ఆలోచనలేం లేదు డాడీ అంటూ కిలకిలా నవ్విన అశ్విని మాటకి ఉలిక్కిపడి టక్కున తిరిగి చూసింది సుజాత. అశ్విని పిలిచిన డాడీ అన్న పిలుపు ఇటు సుజాతని అటు సురేంద్రకుమార్ని ఇద్దరినీ సమ్మోహితుల్ని చేసింది. అశ్విని అంతే ఉన్నట్టుండి టప్పున ఆలోచన సముద్రంలో పడిపోతుంది. ఆ తర్వాత తేలే టైము మటుకు
అంచనాకి అందదు అంది సుజాత. మరే సంగీత సాధన చేస్తోంది కదూ, ఏ త్యాగరాజో పలకరించిపోతుంటారు అంటూ చమత్కరించాడు సురేంద్రకుమార్. మీరు చాలా విట్టిగా మాట్లాడతారు డాడీ అంటూ నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది అశ్విని. అక్కయ్య డాడీ డాడీ అంటుంటే పిల్లలిద్దరికీ హుషారు సరదా అన్నీ పొంగుకొచ్చి, డాడీ ఇప్పుడు మా ఇంట్లో భోజనం చేయండి అంటూ దగ్గరికొచ్చారు. ఆ సమయంలో సుజాతకి గదిలో సురేంద్రకుమార్ని తండ్రిగా పొందడానికి అంగీకరించిన పిల్లని గురించే చెబుతోంది అశ్విని. ఆశ్చర్యం, ఆనందం ముప్పిరిగొన్న సుజాత గదిగుమ్మం దగ్గరికి వచ్చేసరికి డాడీ డాడీ అంటూ కబుర్లు చెప్తున్న పిల్లలు దర్శనమిచ్చారు. భగవాన్, నా సమస్యని నువ్వే పరిష్కరించావు అని అనుకుంది సంతృప్తిగా. తల్లి ముఖంలో వెల్లివిరుస్తున్న సంతోష రేఖలను గుర్తించి అశ్విని సంతృష్టి పడింది. పోనీలే పాపం, ఆమె అన్నా సుఖపడుతుంది అనుకుంది. ఇంట్లో అందరూ ఇష్టపడిన తర్వాత ఇక అట్టే జాగు చేయదలుచుకోలేదు సురేంద్రకుమార్. గుడిలో దేవుని ఎదుట సుజాత మెడలో 3 ముళ్ళు వేశాడు. అక్కడితో మకాం సురేంద్రకుమార్ ఉంటున్న పెద్ద ఇంటికి మారిపోయింది. ఆ ఇల్లు వాతావరణం పిల్లలకి బాగా నచ్చింది. అశ్వినికి ముఖ్యంగా నచ్చింది. ఆ పాత ఇంటి జ్ఞాపకాలను పాత ఇంట్లోనే వదిలి తన జీవితానికి కూడా నూతన కాంతి కలగాలని, మంచి రోజు రావాలని కోరుకుంటూ సంతోషంగానే కొత్త ఇంటికి వెళ్ళిపోయింది. సహజంగా సూక్ష్మగ్రాహి అయిన అశ్విని వయోలిన్ సాధన బాగానే జరుగుతోంది. ఉద్యోగంలో అవకాశం ఏర్పడగానే ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు సురేంద్రకుమార్. ఆ రోజు ప్రముఖ విద్వాంసుని వయోలిన్ వాద్యం విజయవాడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో జరుగుతోంది. సురేంద్రకుమార్ త్యాగరాజ కళా సమితిలో మెంబర్ కనుక అతనికి ఆహ్వానం అందింది. అది అశ్వినికి ఇచ్చాడు. నువ్వు వెళ్ళిరా అశ్విని, అంతగా అయితే ప్రోగ్రాం చివర నన్ను రమ్మంటే వచ్చి తీసుకొస్తాను అన్నాడు. పర్వాలేదు డాడీ, నాకు ఈ ఊరేమన్నా కొత్త, రిక్షాలో వచ్చేస్తానంటూ ఉత్సాహంగా బయలుదేరింది. ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు రాజభూషణరావు అంటే ఎంత వయసుగలవాడో అనుకున్న అశ్విని 25 పైన 30 లోనూ ఉన్న కుర్రాడిని చూసి ఆశ్చర్యపోయింది. వాతాపి గణపతిం భజే వాయించిన రాజభూషణరావు ఒకసారి కర్చీఫ్తో ముఖం తుడుచుకుంటూ ఎదురుగుండా ఉన్న కుర్చీలలో కూర్చున్న మనుషులకేసి దృష్టి సారించాడు. ఆడవాళ్ల వరుసలో మొట్టమొదటి కుర్చీలో కూర్చుని ఆశ్చర్య ఆనందాలతో తననే చూస్తున్న అశ్విని కనిపించేసరికి ఒక్క క్షణం అతని గుండె లయ తప్పింది. అతని గుండె ఎప్పుడైతే లయ తప్పిందో అతని ఏకాగ్రతకు భంగం కలిగింది. ఆ తర్వాత హిందోళ రాగం ఓ మోస్తరుగాని వాయించాడు. పాట పాటకు ఎన్ని వందల సార్లో అశ్విని కేసి చూడటం ప్రారంభించడంతో రాను రాను శృతి తప్పి కచేరీ పేలవంగానే సాగింది. చివరికి అతని రూపం ఆమెలో కూడా పెద్ద సంచలనం కలిగించకపోయినా ఆమె మాత్రం అతన్ని పూర్తిగా ఆకట్టుకుంది. ఎంతో చక్కని వాయిద్యగాడని పేరు పొందిన రాజభూషణరావు ఏర్పాటు చేసిన త్యాగరాజ కళా సమితి వారికి, వినడానికి వచ్చిన వారికి అందరికీ తగని ఆశాభంగం కలిగించాడు. కచేరీ పూర్తయింది. అశ్విని రిక్షా కోసం బయట నిలబడింది. ఆమెనే కనిపెడుతున్న రాజభూషణరావు ఆమెకి దగ్గరగా వచ్చాడు. అతన్ని చూసి చేతులు జోడించింది అశ్విని. రాజభూషణరావు వయోలిన్ వాయిద్యం అంటే ఏమిటో ఎంత గొప్ప అనుకున్నాం, మరీ నేర్చుకునే వాళ్ళకంటే కూడా కష్టంగా వాయించాడు అని చెప్పుకోవడం చెవులారా విన్నది అశ్విని. ఆమె కాదు, రాజభూషణరావు కూడా విన్నాడు. నిజమే, ఎన్నడూ శృతి తప్పని తన ఫిడేలు వాయిద్యం అధ్వాన్నమైంది. అపశృతులు పలకని తన సంగీత స్వరాలు తప్పుదారి పట్టాయి. దానికి కారణం అశ్విని. ఎందరిని చూసినా చలించిన తన హృదయాన్ని ఒక్క చూపుతో కదిలించేసింది. నేను కూడా వయోలిన్ నేర్చుకుంటున్నాను, మీ అంత విద్వాంసురాల్ని కావాలని నన్ను మీరు ఆశీర్వదించండి అంది అశ్విని. చాలా సంతోషం, నన్ను మించిన విదుషీమణి కావాలని నా కోరిక అన్నాడు రాజభూషణరావు. ఆ మాటకు పొంగిపోయింది అశ్విని. ఇంతకు నీ పేరేమిటి? అశ్విని. చంద్రునికి ప్రియమైన 27 నక్షత్రాలలోనూ ప్రథమురాలివన్నమాట అంటూ మందహాసం చేశాడు. అశ్విని కూడా నవ్వుతూ ఇంకొస్తానండి అంటూ రిక్షా రావడంతో తటాలునా ఎక్కి కూర్చుంది. మరి నీ అడ్రస్సు? కుతూహలంగా అడిగాడు. చెప్పింది. వెంటనే రిక్షా కదిలిపోయింది. రాజభూషణరావు తన ఫెయిల్ అయిన ప్రోగ్రాంని మననం చేసుకుంటూ తిరుగుముఖం పట్టాడు. అయితే రాజభూషణరావు ప్రోగ్రాం సరిగ్గా ఇవ్వలేకపోవడానికి కారణం తనేనని ఎంతమాత్రమూ ఊహించని అశ్విని మటుకు రాజభూషణరావు ప్రోగ్రాం ఎందుకు సరిగ్గా ఇవ్వలేకపోయాడా అని ఆలోచిస్తూ నిద్రపోయింది.
రాజభూషణ్ రావు అశ్విని చెప్పిన అడ్రస్ మర్చిపోకుండా కాగితం మీద రాసుకున్నాడు. ఆమెకి ఉత్తరం రాయాలని మనసు పీకుతోంది అతనికి. కానీ రాస్తే ఆమె ఏమనుకుంటుందో నిజం కాదు. ఈ భయం అతన్ని ఓ 4-5 రోజులు వేధించింది. చివరికి ధైర్యం చేసి అశ్వినికి లెటర్ రాశాడు. ఆ ఉత్తరం అందే సమయానికి అశ్విని ఇంట్లో లేదు. సుజాతే అందుకుంది. ఎక్కడి నుంచా అని చింపి చూసింది యథాలాపంగా. డియర్ అశ్విని అన్న సంబోధన చదివి మౌనంగా టేబుల్ మీద పెట్టి వచ్చేసింది. కాసేపటికి వచ్చిన అశ్విని ఉత్తరం తీసి చదవసాగింది. డియర్ అశ్విని, ఆ రోజు నా ప్రతిభనంతా ఉపయోగించి ప్రోగ్రాం ఇవ్వాలనుకున్నాను. కానీ ముందు వరుసలో కడిగిన ముత్యంలా కూర్చున్న నిన్ను చూశాక నా మతి పోయిందని చెప్పాలి. మనసంతా వయోలిన్ మీద లేదు, చెక్కదనాల కుప్పవైన నీ మీదే ఉంది. నేను ఇంతవరకు ఎందరో అమ్మాయిల్ని చూశాను, కానీ ఎవరూ నా హృదయాన్ని ఇంతగా ఆకర్షించలేదు. నీ ప్రభావం నా మీద ఎంతవరకు ఉన్నదో పాడైపోయిన నా ప్రోగ్రాం చూస్తేనే తెలుస్తుంది. దయచేసి దీనికి రిప్లై రాస్తావు కదూ, రాజభూషణరావు. ఆ ఉత్తరం చదివేసరికి ముచ్చెమటలు పోసుకొచ్చాయి అశ్వినికి. ఒక ప్రముఖ విద్వాంసునికి ఇంత అపఖ్యాతి కలగడానికి కారణభూతురాలైన తనని తనే తిట్టుకుంది అశ్విని. వెంటనే కాగితం కలం తీసుకుంది. శ్రీ రాజభూషణరావు గారికి, నాకున్న సరదా కొద్దీ ముందు వరుసలో కూర్చుండి మిమ్మల్ని అన్ని విధాలా బాధ పెట్టాను. అయినా నాలో అంత ప్రత్యేకత లేదు. మీరు చెప్పినంత అందగత్తెని కాదు. నా మూలంగా కచేరీ సరిగ్గా చేయలేదని, నలుగురి వల్ల అపహాస్యం పాలవుతారని ఏమాత్రం ఊహించినా ఆ ప్రోగ్రాంకే వచ్చేదాన్ని కాదు. జరిగిన దానికి చాలా చింతిస్తున్నాను. ఇటుపై మీరు ఎక్కడ ప్రోగ్రాంలు ఇచ్చినా రాను, అశ్విని. ఆ ఉత్తరం పోస్ట్ చేశాక ఆమె మనసు కాస్త కుదుట పడింది. ఆమెకి హఠాత్తుగా ప్రభాకర్, శశాంక్ ఇద్దరూ గుర్తుకొచ్చారు. ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే ప్రభాకర్, ఆడదంటేనే దేవతామూర్తి అన్నట్టు ప్రవర్తించే శశాంక్. ఈ ఇద్దరిలో ఎవరిలో చేస్తాడు రాజభూషణ్ రావు అని అనుకుంది అశ్విని స్వగతంగా. క్రింద రాజభూషణ్ రావు అన్న సంతకం చూడకపోలేదు సుజాత. కూతుర్ని అడగాలా మానాలా అని అనుకుంది. చివరికి మళ్ళీ ఇంకొక ఉత్తరం వస్తే అడగొచ్చు, లేకపోతే ఊరుకుందామని నిర్ణయించుకుంది. అశ్విని కూడా తను రాసిన ఉత్తరానికి జవాబు వస్తుందని కానీ అలా రావాలని కానీ అనుకోలేదు. అయితే చిత్రంగా 4వ నాడు రాజభూషణ్ రావు నుంచి ఉత్తరం వచ్చింది. అశ్విని, నువ్వు రాసిన ఉత్తరం నాకు శరాఘాతంలా తగిలింది. నీ అందం నీకు తెలియకపోవచ్చు, కానీ నాలాంటి వ్యక్తులు నీ అందం చూసి మైమర్చిపోతారంటే అందులో అతిశయోక్తి లేదు. దయచేసి నీకు ఉత్తరాలు రాయను, నీ ప్రోగ్రాంకి రాను అని మాత్రం అనకు. నువ్వు రావాలి. వచ్చే నెలలో మీ విజయవాడలో లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్లో ఒక కచేరీ ఉంది. వివాహ సందర్భంగా ఆ కచేరీ జరుగుతోంది. దానికి నువ్వు రావాలి. ఇట్లు రాజభూషణ్ రావు. ఆ ఉత్తరం చదివాక ఆశ్చర్యపడింది అశ్విని. ఆ ఉత్తరాయణం దేనిదాకా పరిణమిస్తుందోనని హడలిపోయింది. రాజభూషణ్ రావు గారికి విడిగా ఏదో కచేరీ అంటే రావచ్చు, కానీ వివాహ సందర్భంగా ఏర్పాటు చేసే ఇలాంటి కచేరీలకు నేను ఎలా రాగలను? నాకు పెళ్లివారి ఆహ్వానం ఉండదు కదా. తీరా నేనొచ్చాక ఎవరి తాలూకు అమ్మాయి అని ఎవరైనా అడిగితే తల పాతాళంలోకి దింపాల్సిందే తప్ప తలెత్తుకుని తిరగలనా? దయచేసి ఆ కచేరీకి రాలేనందుకు మన్నించాలి అశ్విని. ఆ ఉత్తరం రాసి కవర్లో పెట్టి అంటించి అడ్రస్ రాశాక వెడుతూ పోస్ట్ చేయొచ్చులే అని అనుకుంటూ టేబుల్ మీద పెట్టింది. సుజాత ఆ కవరు చూసి అది రాజభూషణ్ రావుకేనని సులభంగా గ్రహించింది. ఏది ఏమైనా వయసులోని పిల్ల ఈ ఉత్తరాల వల్ల ఏం ఆపద కొని తెచ్చుకుంటుందోనని భయపడి, అశ్విని, ఈ ఉత్తరం ఎవరికే అని అడిగింది. రాజభూషణ్ రావని ఒక వయోలిన్ విద్వాంసుడమ్మా, ఆయన కచేరీ ఒకటి ఊళ్ళో ఏర్పాటవుతుందట, దానికి రమ్మని ఇన్వైట్ చేశాడు అంది. ఈ మాత్రం దానికి మందలించడం దేనికిలే అని అనుకుంది సుజాత. శశాంక్ కనిపించి ఎన్ని రోజులు అయింది, ఒక్కసారి అతన్ని చూస్తే బాగుండును. ఎలా సాధ్యపడుతుంది? అతను తూకం వేసినట్టు మాట్లాడతాడే గాని ఏనాడు మీ ఇల్లు ఎక్కడా అని కూడా అడిగిన గుర్తులేదు. మగవాడు అతనంత ముక్తసరిగా మాట్లాడుతుంటే తనేం చొరవ తీసుకుంటుంది? ఇంకా అతని ఇల్లు చుట్టుగుంట అని చెప్పిన గుర్తుంది. ఆ చుట్టుగుంటలో ఎక్కడ వెతికి పట్టుకోవడం? అతని తండ్రి మహారచయితట. కనీసం ఆయన పేరు అడిగినా తను ఆ ప్రాంతాన గాలిస్తే ఎవరో ఒకరు చెప్పకపోరు. కానీ ఆ పేరు అడగలేదుగా తను. ఉసూరు మంది అశ్విని ప్రాణం. రాజభూషణ్ రావు అశ్విని ఉత్తరానికి మళ్ళీ వెంటనే రిప్లై రాశాడు.
తను ముందు పలానా హోటల్లో దిగుతానని, పోనీ కనీసం అక్కడికైనా వచ్చి కలుసుకోవాల్సిందని. అది చదివి ఆలోచనలో పడింది అశ్విని. ఇతని ఉత్తరాలు చూస్తుంటే ఇతను తనని ప్రేమిస్తున్నట్లుగానే ఉంది. ఈ ప్రేమ పైత్యం అతనికి వదలగొట్టకపోతే తను చిక్కుల్లో పడుతుంది. ఇంతవరకు తనకి కలిగిన అనుభవం చాలు. అతన్ని కలుసుకుని అతనితో ముఖాముఖి మాట్లాడి ఇక ఉత్తరాలు రాయొద్దని చెప్పడం అన్ని విధాలా శ్రేయస్కరం అనుకుంది ప్రభాకర్ని తలుచుకుంటూ. తనకి ఏదో ఒక క్షణంలో ప్రభాకర్ గుర్తొస్తూనే ఉంటాడు. అతనికి మాత్రం ఏ సెకండ్ కూడా స్ఫురణకు రాదు. ఈ పాటికి పెద్ద కట్నం పుచ్చుకొని ఎవతి మెడలోనో 3 ముళ్ళు వేసే ఉంటాడు. ఇండియా జనాభాని పెంచుతూ ఉంటాడు. తనే చివరికి ఎటూ కాని స్థితిలో పడిపోయింది. ఒకసారి ఒక పొరపాటు జరిగాక మళ్ళీ ఎందుకు చెయ్యాలి? తన జీవితంలో ప్రేమలు, పెళ్ళిళ్ళు అన్నవి దూరంగా ఉంచవలసిన విషయాలు. తల్లి నిజంగా అదృష్టవంతురాలు. అందుకే ఆమె జీవితంలో వసంతం కురిపించగల వ్యక్తి దొరికాడు. మరి తనకో ఒకసారి నమ్మించి వంచించి పోయాక మరో మగవాడిని ఎలా నమ్మేది? అనుకున్న రోజున అనుకున్నట్టుగానే హోటల్లో కలుసుకుంది అశ్విని. రాజభూషణ్ రావు ఆమెను చూస్తూనే ఇంత ముఖం చేసుకుని ఆహ్వానించాడు. టిఫిన్ తెప్పించాడు, కాఫీ తెప్పించాడు. ఆ 2 అయ్యాక అశ్విని, నీకు నేనంటే చాలా కోపం కదూ అని అడిగాడు నవ్వుతూ. కోపమా? దేనికి అని అడిగింది ఆశ్చర్యంగా. కోపం లేకపోతే ఉత్తరాలంత ఘాటుగా రాస్తావా? అశ్విని మాట్లాడలేదు. తన ఉత్తరాల వల్ల అతని హృదయం గాయపడిందా? నేను ఘాటుగా ఏం రాశాను? వెంటనే జేబులోంచి ఉత్తరాలు తీసి టేబుల్ మీద పెట్టి, ఇవి చదువు, నీకే తెలుస్తుంది అన్నాడు అండర్లైన్ చేసిన చోట చూపిస్తూ. నేనేగా రాసింది, నాకు తెలియకపోతేగా. అయితే తెలిసే అలా రాసావా? నేనే అనుకుంటే నాకంటే సెన్సిటివ్ అనుకుంటాను మీరు. నేను నా మనసులో ఉద్దేశం దాచకుండా రాశాను. అది మీకు బాధాకరంగా ఉంటే మన్నించవలసిందిగా కోరుతున్నాను. చాచి లెంపకాయ కొట్టి సారీ అనడం మీ ఆడవాళ్లకే తగును. నా ఉత్తరాల్లో అంత సాచి లెంపకాయ కొట్టే విధంగా ఏమున్నాయి? రాసేవాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ చదివేవాడికి తెలుస్తుందిగా. మీరు కూడా రెసిప్రొకేట్ చేయవలసింది. అది కూడా వచ్చి ఉండాలి. వయోలిన్ మీద సంగీత సాధన చేశానే గాని ఆడవాళ్ల హృదయతంత్రుల్ని మీటడం నాకు చేతకాదనే చెప్పాలి. ఖిన్న వదనంతో జవాబిచ్చాడు. అశ్విని మాట్లాడలేదు. మాట్లాడడానికి ఏమీ తోచక నిశ్శబ్దంగా అలా చూస్తూ ఉండిపోయింది. అశ్విని, నాకు వివాహం కాలేదు. నీలాంటి అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకోవాలని ఏనాటి నుంచో కలలు కంటున్నాను. నీకు అభ్యంతరం లేకపోతే మనం వివాహం చేసుకుందాం అన్నాడు ఆమె కళ్ళల్లోకి ఆశగా చూస్తూ. అనుకోని ఆ మాటకు చకితురాలైంది అశ్విని. ఇతనిలో ఏదో మనసు గాడి తప్పుతోంది అని అనుకుంది, కానీ అది ఇంత దూరం వెళ్ళి పెళ్లి ప్రతిపాదన చేస్తాడని అనుకోలేదు. ఇతనిలో ఇంత కలవరం రేగుతున్నా తన మనసు వీసం ఎత్తు కరగకపోవడం తన దురదృష్టమో అతని దురదృష్టమో తనకి తెలియదు. మౌనంగా తల వంచుకొని కూర్చుని ఏదో ఆలోచనలో పడిపోయిన ఆమెని క్షణం రెప్పవాల్చకుండా చూశాడు రాజభూషణ్ రావు. ఏమశ్విని, నాకు జవాబు ఇవ్వకుండా కూర్చుండిపోయావు? నేను అడిగిన మాటల్లో తప్పేమన్నా ఉందా? నీకు కష్టం తోచిందా అని అడిగాడు ముఖం చిన్నగా చేసుకుని. ఆ మాటకి తొట్రుపడి ఈ లోకంలోకి వచ్చింది అశ్విని. మీరు నేను ఊహించిన విషయం అడిగారు. అది ఎంతవరకు అభిలషణీయమో నాకు తెలియదు. నిల్చున్న పళంగా జవాబు ఇవ్వమంటే ఇవ్వలేను, కానీ మీరు తొందరపడుతున్నారని మాత్రం చెప్పక తప్పదు. ఆ మాటతో అశ్వినికి తనని పెళ్లి చేసుకోవడం పెద్ద ఇష్టంగా లేదని వెంటనే గ్రహించాడు రాజభూషణ్ రావు. పోనీ నీ అభిప్రాయం ఉత్తరం ద్వారా తెలియపరుస్తావా? అలాగేనంటూ తల ఊపింది అశ్విని. ఇంత ధైర్యంగా తను ఎలా అశ్వినితో పెళ్లి ప్రస్తావన తీసుకురాగలిగానా అని రాజభూషణ్ రావు ఆశ్చర్యపోతే, తనను ముఖాముఖి ఎన్నో విషయాలు చెప్పి ఇకపై ఉత్తరాలు రాయవద్దని గట్టిగా తేల్చి చెబుదామనుకున్న ధైర్యం, తెలివి అన్నీ ఎటుపోయాయో అని తనలో తనే ఆశ్చర్యపడింది అశ్విని. అతను అడిగిన తన కుటుంబ వివరాలు క్లుప్తంగా చెప్పి వస్తాను అంటూ అశ్విని వెళ్ళిపోయాక చాలాసేపు దీర్ఘాలోచనలో పడిపోయాడు రాజభూషణ్ రావు. తన ఆమెని పోషించలేడని ఆమె అభిప్రాయం కావచ్చు. ఈ ఫిడేలు మాస్టార్కి సరైన ఆర్జన ఉంటుందని, తన ప్రతిభకు సరియైన గుర్తింపు ఉంటుందని, దానివల్ల తను సుఖపడుతుందని ఆశ ఆమెకు ఉంటుందా? అది లేకపోబట్టే ఆమె తనని వివాహం చేసుకోవడానికి విముఖత చూపిస్తోందేమో. ఆ మాత్రం పెళ్ళాన్ని పోషించలేని అసమర్థుడా తను? తనలో ఏం లోపం ఉందని ఆమెలా విముఖత చూపించింది? ఇంతకీ ఆమె తనని పెళ్లాడటానికి ఒప్పుకోనట్టేనా? ఈ విధమైన ఆలోచనలతో సతమతమయ్యాడు. చివరికి
ఈ ఊహాగానాలు దేనికి, ఆమె నుంచి ఉత్తరం వచ్చాకనే చూడవచ్చు అనుకుంటూ అప్పటికి మనసుకు సర్ది చెప్పుకొని తనొచ్చిన పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు తన ఊరు. ఆ రోజు రాజభూషణ్ రావు ఎదురు చూస్తున్న అశ్విని దగ్గర నుంచి ఉత్తరం రానే వచ్చింది. ఆ ఉత్తరం చదవబోయే ముందు రాజభూషణ్ రావు చేతులు గజగజ వణికాయి. ఆ ఉత్తరంలో తన వలపు పండటమో నేల రాలడమో రాసి ఉంటుంది. అదృష్టవంతుడైతే ఆమె ఎస్ అంటుంది, లేకపోతే నో అంటుంది. మెల్లగా ఉత్తరం తీసి చదవసాగాడు. శ్రీ రాజభూషణ్ రావు గారికి నమస్తే. మీరు అంత త్వరగా వివాహ ప్రస్తావన తీసుకొస్తారని అనుకోలేదు. నాలో మిమ్మల్ని అంతగా ఆకర్షించింది ఏమిటో కూడా నాకు తెలియదు. కానీ నేను చాలా సామాన్యురాలిని. ముఖ్యంగా మీరు వివాహం చేసుకోవడానికి తగిన యోగ్యురాలిని కూడా కాను. నన్ను పెళ్లాడగోరే మగవాడికి చాలా ధైర్యం ఉండాలి. మీలాంటి నిష్కల్మష హృదయుల్ని మోసగించాలన్న ఉద్దేశం నాకు ఎంతమాత్రమూ లేదు. అందుకే నా గత చరిత్రలోని అవకతవకలు మీ ముందు పెట్టడానికి సందేహించాను. ఒకప్పుడు నేను చదువుకునే రోజుల్లో ప్రభాకర్ అన్న యువకుణ్ణి నా కాలేజీలోనే చదువుకునే అబ్బాయిని ప్రేమించాను. అతను కూడా నన్ను ప్రేమించాననే చెప్పాడు. అతని మాటలు నమ్మాను, అతనికి వశమయ్యాను. నేను గర్భవతి కాగానే అతను తప్పుకున్నాడు. పెళ్లి కాకుండానే తల్లిని కాబోయే నాలాంటి కుంతీదేవి చరిత్ర ఏమవుతుందో మీకు తెలిసిందే కదా. ఆ పురాణాల్లోనే ఆ కాలంలోనే మహారాజు కుమార్తె అయిన కుంతీదేవే లోకాపవాదానికి వెరచి కన్నబిడ్డని నదిలో వదిలిపెడితే నాలాంటి సామాన్య యువతి సాహసించి బిడ్డను కంటుందా? అసలు ఆ బిడ్డ భూమి మీదకు రాకుండానే జాగ్రత్త పడుతుంది. నేను అంతే. ఆ గర్భాన్ని రహస్యంగా తీయించుకున్నాను. ఈ విషయం మా వాళ్లకే తెలియదు. ఇది చదివాక కూడా మీలో ఇంకా ప్రేమ ఉంటే అప్పుడు ఆలోచించుకుందాం. మిమ్మల్ని మోసగించాలన్న తలంపు నాకు లేకపోబట్టి యథార్థం మీ చెవిన వెయ్యాలన్న ఉద్దేశంతో ఇదంతా రాశాను. అర్థం చేసుకోండి. అశ్విని. ఆ ఉత్తరం చదివేసరికి మాడిన అట్టులా తయారైంది రాజభూషణ్ రావు ముఖం. నిజంగా ఆమె జీవితంలో దగాపడిన యువత తననేదో పరీక్షించాలని అలా రాసిందా? అసలు ఇలాంటివి జీవితంలో జరిగితే ఏ ఆడపిల్ల అయినా ధైర్యంగా చెప్పగలుగుతుందా? అలాంటివన్నీ దాచుకుని ఏదో సంబంధం స్థిరపరచుకోవాలని అనుకుంటారు చాలా మటుకు. అది అలా ఉంచితే ఆమె తన కథ అంతా చెప్పాక తనకి ఆమెను పెళ్లాడగల ధైర్యం ఉందా? తనకి శీలం విషయంలో చాలా పట్టింపులే ఉన్నాయి. ముఖ్యంగా ఆడదానికి శీలం చాలా ముఖ్యం అని వాదించే మనుషుల్లోకి చేరుతాడు తను. తన భార్య సీతాదేవి లాంటి సాధ్విమణి కావాలని, తనకి సాధ్విత్వం నిరపాలని కాంక్షిస్తాడు. అలాంటి భావాలు గల తను ఆఘ్రాణిత పుష్పాన్ని స్వీకరించగల తెగువ ఉన్నదా? తనంటే ఆమెకి అభిమానం లేక ఈ కట్టుకథ అల్లినా, లేక ఈ చెప్పిందంతా నిజమే అయినా తనకి అశ్వినిని పెళ్లాడగల దమ్ములు లేవనే అనాలి. ఆమె కట్టుకథ అల్లి చెబితే ఆమెకి తనంటే ఇష్టం లేదని, తన బెడద వదిలించుకోవడానికే అలా చెప్పిందని సులభంగా గ్రహించవచ్చు. తనంటే మనసు లేని ఆమెను పెళ్లాడితేనేం తనేం సుఖపడగలడు? ఒకవేళ ఆమె నిజమే చెబితే పతితురాల్ని పెళ్లాడాలనే ఉద్దేశం ఏమీ తనకు లేదు. అసలు అలా నిగ్రహం లేని మనుషులంటే తనకి ఏవగింపు. ఇంకా ఆమెతో పరిచయం ఒక కలగా భావించుకొని వదిలివేయడమే సబబు అనుకుంటూ దీర్ఘ నిశ్వాసం విడిచాడు. తన ఉత్తరానికి జవాబు వస్తుందని కానీ రావాలని కానీ ఆశించలేదు అశ్విని. తన కథ విన్నాక ఎంత గొప్పవాడైనా పెళ్లాడటానికి అంత సంసిద్ధత చూపుతాడని తను అనుకోలేదు. తన మనస్సు తనకి తెలియకుండానే శశాంక్ చుట్టూ పరిభ్రమిస్తోంది. అతన్ని ఏ క్షణము మర్చిపోలేక మనస్సంతా అతనే ఆక్రమించుకోగా అశ్విని అనుక్షణము కలవరిస్తోంది అతని కోసం. ఉండబట్టలేక అతని కథ పడిన పత్రికాఫీసుకు ఫోన్ చేసి అతని అడ్రస్ సంపాదించుకుంది. ఏదో ఒక రోజున వెళ్ళి అతన్ని చూసి రావాలని గట్టిగా నిర్ణయించుకుంది. అతని కథ పడిన పత్రిక మళ్ళీ తిరిగేసింది. ఆ కథలో ముగింపులా తన జీవితంలో జరిగితే బాగుండును అనుకుంటూ తీపి కలలు కనడం సాగించింది. ఆ రోజు మధు కళామండపంలో అశ్విని స్నేహితురాలి వివాహం. మరీ రమ్మని పిలిస్తే వెళ్ళింది. లగ్నం రాత్రి 10:45కు. పెందరాడే 10 గంటలకల్లా అక్కడికి చేరుకుంది అశ్విని. చాలామంది తమతో చదువుకున్న వాళ్ళంతా వచ్చారు. ఎన్నో రోజులకు అంతా కలిసినందుకు సంతోషపడింది అశ్విని. ఆ కబుర్లలో పడిన ఆమెకు తననే శల్యపరీక్ష చేస్తున్న 4 జతల కళ్లను గుర్తించలేకపోయింది. వివాహం అయ్యేదాకా ఓపిగ్గా కూర్చుంది. 11:30 అయింది. ఇక ఇంటికి వెళ్ళిపోతే నయం.
తెల్లారి మ్యూజిక్ కాలేజీకి వెళ్ళాలి. కాసేపటికి సెకండ్ షో సినిమా వదులుతారు. పెద్ద భయపడవలసిన పని లేదులే అనుకుంటూ తను తెచ్చిన ప్రజెంటేషన్ మిత్రురాలి చేతిలో పెట్టి వస్తానని చెప్పి బయలుదేరింది. రిక్షాలు దొరక్కపోవు అన్న ధీమాతో సామాన్యంగా అక్కడే ఉంటాయి రిక్షాలు. ఇలాంటి సందర్భాలలో కాస్త 4 అడుగులు పరధ్యానంగా దాటి వచ్చింది. చీకటి రాజ్యం ఏలుతున్న ఆ నిశీదిలో చటుక్కున ఆమె నోరు మూసి లాగిందొక బలమైన హస్తం. ఆమె పెనుగులాడేందుకు కూడా అవకాశం ఇయ్యనట్టు ఆమెను ఆటోలో చేర్చింది ఇంకో చెయ్యి. అనుకోని ఈ పరిణామానికి భయంతో వణికిపోయింది అశ్విని. అరవాలన్నా నోరు రాదు. బయట జనం ఏమయ్యారో, ఆటోలో తనని పట్టుకుపోతుంటే ఎలా చూస్తున్నారో, అసలు ఇంతకీ వీళ్ళెవరో అంతుపట్టని అశ్విని అదే పనిగా ఆలోచిస్తోంది. ఆటోలో కూర్చున్న వాళ్ళెవరూ మాట్లాడుకోవటం లేదు. ఆ చీకట్లో ఆటో ఎటుపోతున్నది కూడా తెలియడం లేదు. ఆటో తటాలున ఒక్కసారి ఆగిపోయింది. డ్రైవర్ సీట్లో కూర్చున్న వ్యక్తి క్రిందికి దిగాడు. ఆ వెంటనే అంతవరకు ఆమెని పైకి లేవకుండా అదిం పట్టుకున్న వ్యక్తులు అశ్వినిని తీసుకుని క్రిందికి దిగారు. ఆమె నోరు అలా నొక్కబడే ఉంది. ఓరగా వేస్తున్న తలుపుల్లోంచి ఆమెని లోపలికి నెట్టడం, బయట తలుపు గడియ వేసి ముగ్గురు ఆమెను సమీపించడం ఒక్కసారే జరిగిపోయాయి. దీపం వెలుగులో ఆ నలుగురిని పరిశీలనగా చూసింది. ఆ 4 ముఖాలు ఎక్కడో చూసినట్టుగా కనిపించాయి. ఎక్కడా అని ఆలోచిస్తూనే ఉన్నా చోటెక్కడో కనిపెట్టాలనుకుంటున్నట్లు గది 4 పక్కలా చూసి ఉలిక్కి పడింది. అది తనకి చిరపరిచితమైన గది. ఒక్కసారి ఆమెలో ఆగ్రహావేశాలు మిన్నుముట్టాయి. ఏడా దుర్మార్గుడు! ఈ గదికి తనను తెచ్చిపడేయడంలో ఆ పాపిష్టివాడి చెయ్యి కూడా ఉందా? లేకపోతే ఆ గదిలోంచి వాడు పోయాక వీళ్ళెవరన్నా తీసుకున్నారా? ఇంకా ఆలోచించడానికి ఆమెకి ఎక్కడా అవకాశం లేదు. అందాల సుందరి, ఫ్యాషనబుల్ లేడీ, బ్యూటీ క్వీన్ ఈ రాత్రివేళ ఇలాంటి సన్నివేశాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఊహించి ఉండదు అంటూ వ్యంగ్యంగా ఆమెను గబాల్న క్రిందికి నెట్టాడు. క్రింద చాప పరుపు పరిచి ఉంది. పరధ్యానంగా ఉన్న అశ్విని గబాల్న క్రింద పడింది. ఆమె మీద రాక్షసుడిలా పడ్డాడు మరొకడు. నిలవరించుకోలేక కెవ్వమని అరిచింది అశ్విని. ఆ అరుపుకు పక్కగది తలుపు శబ్దమైంది. ఏ ఆపద్బాంధవుడైనా వచ్చి తన్ని రాక్షసుల బారి నుంచి కాపాడాలని కనబడిన దేవుళ్ళకి మొక్కుకుంది. తలుపు తీసుకొచ్చిన ప్రభాకర్ ఆ నలుగురిని, క్రింద ఉన్న అశ్వినిని చక్కగా చూశాడు. పట్టుకొచ్చాం గురు అంటూ వెకిలిగా నవ్వుతూ అశ్విని పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నారు. అశ్విని బెదిరించి కొట్టింది. ప్రభాకర్ సిగరెట్ కాలుస్తూ మరికాస్త ముందుకొచ్చాడు. ప్రభాకర్ అంటూ గట్టిగా అరిచింది అశ్విని. ఇక్కడ ప్రభాకర్ పెత్తనమేమీ లేదు అంటూ తన చెయ్యి మరికాస్త ముందుకు పోనిచ్చాడు పక్కనే ఉన్న మరో వ్యక్తి. ఒంటరిగా ఆడపిల్ల కనిపించింది కదా అని ఇలాంటి పనులు చేస్తారా అంటూ భద్రకాళిలా అరిచింది. ఆడపిల్లవి కనుకే ఎత్తుకొచ్చింది, మగవాడైతే మాకెందుకు? వెకిలిగా అరిచాడు మరొకడు. ఆ మాటకి ప్రభాకర్ నవ్వాడు. ఆ నవ్వు చూసేసరికి అశ్వినికి ఒళ్ళు బగ్గున మండిపోయింది. ఆ క్షణం వెళ్ళి అతని పీక నులిమి చంపేయాలన్నంత వెర్రి ఆవేశం వచ్చింది. కానీ నలుగురు మగవారి రాక్షసత్వం ముందు ఆమె మాటలు చేతలు ఎందుకు పనికిరాలేదు. తన మీద పడబోయిన వాడినల్లా రక్కింది, పీకింది, కొరికింది, కాళ్లతో తన్నింది, ఇష్టం వచ్చినట్లు తిట్టిపోసింది. అవి వినలేనట్లు ఆమె నోరు నొక్కాడు ఒకడు. ప్రభాకర్ సిగరెట్ తాగుతూ అక్కడే నిలబడి ఏదో చోద్యంలా చూస్తున్నాడు. తన శరీరంలో బలం సన్నగిల్లి తన జీవితం నాశనం కాకుండా కాపాడమంటూ గజేంద్రునిలా మొరపెట్టుకుంటున్న సమయంలో రమా వినోదిని అయిన శ్రీమన్నారాయణుడు తటాలున సిరికించెప్పడు అంటూ పరిగెత్తుకుంటూ వచ్చినట్లు తలుపు దడాలను కొట్టుకుంది. ఒక్కసారి కాదు, పగిలిపోయి తలుపు కింద పడేంతగా. ప్రభాకర్ విసుగ్గా తలుపు తీశాడు. అంతే, కొయ్యబారి నోట మాట రానట్టు అట్టే నిలబడిపోయాడు. పశుబలాన్ని ఉపయోగించపోయిన నలుగురు ఎదురుగా నెట్టుకొస్తున్న పోలీసుల్ని, కళ్లల్లో విస్ఫులింగాలను కురిపిస్తున్న శశాంక్ని చూసి లేచారు. రాస్కెల్స్, ఇదట్రా మీ పని అంటూ ఎస్పీ బగ్గున మండిపడిపోయాడు. అందరితో పాటు ప్రభాకర్ కూడా అరెస్ట్ అయ్యాడు. శశాంక్ అంటూ అశ్విని అతని చేతులు పట్టుకుంది. తన చేతితో ఆమె కన్నీళ్లు తుడిచి, బాధపడకు అశ్విని, ఇలాంటి పరిస్థితి నీకేదో ఒక క్షణాన దాపరించగలదని అనుమానిస్తూనే ఉన్నాను అంటూ అటు ఇటు చూసి ఆమె చేతి మీద సున్నితంగా ముద్దు పెట్టుకుని వదిలాడు. నువ్వు కూడా రేపు ఉదయం వచ్చి స్టేషన్లో స్టేట్మెంట్ ఇవ్వాలమ్మా అన్నాడు ఎస్పీ జీప్ ఎక్కుతూ. నేను ఈమెను ఇంటి దగ్గర దింపుతాను అన్నాడు శశాంక్.
అశ్విని పేరు అడ్రస్సు అన్నీ రాసుకున్నారు. నిన్ను ఆసుపత్రి దగ్గర దింపుతాము, లేడీ డాక్టర్ పరీక్ష చేయాలి, రిపోర్ట్ ఇవ్వాలి అన్నాడు ఎస్పీ ఆమెతో. అశ్విని క్షణం ఆలోచించి, శశాంక్ రేపు ఉదయం మా ఇంటికి రండి అంటూ ఆ జీప్లోనే ఒక పక్కగా కూర్చుంది. నేను కూడా ఆసుపత్రికి వచ్చి నీకు తోడుగా ఉంటానంటూ శశాంక్ ఎస్పీ కేసు చూశాడు. క్షణం ఆలోచించిన ఎస్పీ రామ్చంద్ శశాంక్ను కూడా జీప్లో ఎక్కించుకుని బయలుదేరాడు. ప్రభాకర్ ముఖం చూస్తే చాలు అశ్వినికి ఆపాదమస్తకం భగ్గున మండిపోతోంది. ఛీ, ఇంత నీచుడు, ఇంత దుర్మార్గుడు అని తెలిస్తే ఒకనాడు ఇతనికి మనసివ్వగలిగేదా? తను ప్రేమించానని ఎంత తీయని కబులు చెప్పాడు, ఎంత ప్రేమ ఒలికించాడు, ఎంత చక్కగా తనని అనుభవించాడు. ప్రేమనే పదానికి కళంకం ఆపాదిస్తూ తన తీయని పంచదార కోటింగ్ కబుర్లతో ఆడపిల్లని విలాసంగా భావించి ఆమె జీవితంలో నిప్పులు కురిపించాలనుకునే ఇలాంటి దుర్మార్గులు ఉన్నంతకాలం ఏ అమాయకురాలు సుఖంగా బతకలేదు. నమ్మించి గొంతు కోసే ఇలాంటి మదాంధులకి తగిన గుణపాఠం నేర్పాలి. తన పనువు పోయినా సరే, తనకి పెళ్లి కాకపోయినా సరే, తను చచ్చినా సరే ఏదో విధంగా అతని బతుకుని బట్టబయలు చెయ్యాలి, బజారుకి ఈడ్వాలి. అప్పుడు కానీ తన పగ చల్లారదు. నలుగురు తనని పరాభవించబోతుంటే విలాసంగా నవ్విన అతని నవ్వు ఇప్పటికీ తన గుండెలో బడబానలాన్ని రగిలిస్తోంది, భగభగా మండిపోతోంది. అసలే జరిగిన దురంతానికి తను అనుక్షణం కుమిలిపోతోంది. ఇది తన బ్రతుకులో జీవితాంతం ఆరని అగ్ని. ఈనాడు తనకి జరగబోయిన అవమానం ఆ నలుగురిని జీవితాంతం కట్టి కుడపకపోదు. వీళ్ళ బతుకులు సర్వనాశనము కాకపోవు. ఎన్ని శాపనార్థాలు పెడుతోందో అశ్వినికే తెలియాలి. ఆమెను ఆసుపత్రి దగ్గర దింపి లేడీ డాక్టర్తో మాట్లాడి ఆమెను అడ్మిట్ చేసి వెళ్ళిపోయాడు ఎస్పీ. జీప్ దిగుతూ అశ్విని చేసిన చిత్కారానికి నల్లగా మాడిపోయింది ప్రభాకర్ ముఖం. అందరినీ కస్టడీలో ఉంచారు. శశాంక్ ఒకడు ఆమెకి తోడుగా ఆసుపత్రిలోనే కూర్చున్నాడు. స్నేహితురాలి పెళ్లి కనుక రాత్రికి రాత్రి బయలుదేరి ఏం వస్తుందిలే అనుకుంది సుజాత. కానీ ఇలాంటి గొడవలలో కూతురు ఇరుక్కుందని ఆమెకు మటుకు ఏం తెలుసు? తమస్సు నుంచి జగత్తును తప్పిస్తూ బాలభాస్కరుడు సాదరంగా లోకాన్ని పలకరించే వేళ అశ్విని ఆసుపత్రిలోనే ముఖమది కడుక్కొని శశాంక్ తెచ్చిచ్చిన కాఫీ తాగి అలసటగా బెడ్ మీద వాలిపోయింది. శశాంక్ తన పాలిట భగవత్ స్వరూపుడు. అతనే లేకుంటే తనేమై ఉండేది? కాస్త హోటల్లో కాఫీ తాగి శశాంక్ కూడా వచ్చి ఆమె ఎదురుగా చిన్న స్టూల్ లాక్కొని కూర్చున్నాడు. శశాంక్, మీరు మానవ రూపంలో ఉన్న భగవంతుడు. మీరే లేకపోతే నా జీవితం ఏమయ్యేదో ఊహించడానికే చాలా భయంగా ఉంది. కానీ ఇప్పటికీ నాకొక్క ప్రశ్నకి సమాధానం తట్టలేదు. మీరు ఇలాంటివన్నీ జరుగుతాయని ఎలా ఊహించారు? అసలు మీరెక్కడున్నారు? నన్నెలా కనిపెట్టారు? దయచేసి చెప్పండి అని అడిగింది బేలగా. ఆ మాటకి ఒకసారి శశాంక్ ఆమె కళ్ళల్లోకి చూసి, ఇక్కడికదే చెప్పవలసి వస్తే పోలీస్ స్టేషన్లో చెబుతాను, ఎలాగో స్టేట్మెంట్ ఇవ్వాలిగా అన్నాడు. అంతవరకు ఈ సస్పెన్స్ నేను భరించలేను అంది రాని చిరునవ్వు ముఖానికి తెచ్చుకుంటూ. అయితే మొదటి నుంచి చెబుతాను. నేను చెప్పిన దాంట్లో నిన్ను నొప్పించే విషయాలు ఏమన్నా ఉంటే నువ్వేమనుకోకూడదు అన్నాడు చేతివాచి విప్పి కీయిస్తూ. అనుకోవడమా? ఇంకా నయం. మీరు కొట్టినా కూడా సంతోషంగా భరిస్తాను. మాటలు ఎన్నన్నా సరే పడటానికి చీమ కుట్టినంత బాధ కూడా ఉండదు. అయితే సరే చెబుతాను విను అంటూ మళ్ళీ వాచి ఎడమ చేతికి పెట్టుకుంటూ ప్రారంభించాడు. నువ్వు BA చదువుతున్నప్పటి నుంచి బస్లో రావడం దగ్గర నుంచి నాకు తెలుసు. నువ్వు అలాగే నువ్వు ప్రభాకర్ ప్రేమించడం, అతని వలలో పడటం, సర్వం అర్పించడం, వాసవి నర్సింగ్ హోంలో అబార్షన్ చేయించుకోవడం అన్నీ తెలుసు అశ్విని. అతను ఎలాంటి వాడో నాకు తెలుసు. తెలిసి నిన్ను మందలించడానికి తగిన చనువు, ధైర్యం రెండూ లేకపోయాయి నాకు. అతని వ్యామోహంలో ఉన్న నీకు నేనేం చెప్పినా రుచించదు. తను వలచింది రంభ, తను మునిగింది గంగ అన్నట్టు తను వలచినవాడు మన్మధుడు నలకూబరుడుగా కనిపించడంలో తప్పులేదు. అప్పటినుంచి నిన్ను ఒక కంట కనిపెడుతూనే ఉన్నాను. ఇకపోతే ఈ పెళ్లికి నేను మా చెల్లెల్ని తీసుకుని వచ్చాను. మీ ఫ్రెండుని పెళ్లాడుతున్నది మా ఇంట్లో అద్దెకి ఉన్న వాళ్ళ అబ్బాయి. ఇరుగు పొరుగులం కనుక పెళ్లికి రమ్మని గట్టిగా చెబితే అమ్మ నాన్న పెద్దవారు రాత్రి లగ్నం, నిద్రకి ఆగలేరు, తెల్లవార్లు బాధపడవలసి వస్తుందని మేమొచ్చాం. మాకంటే ముందే వచ్చాడు ప్రభాకర్. అతను ఆ కాలేజీ అబ్బాయి, పైగా యూనియన్ ప్రెసిడెంట్ కనుక అతనికి ఆహ్వానం అందింది. అతను భోజనం చేసి పెళ్లి చూడకుండానే వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉన్న కాసేపు అతను అతని మిత్ర బృందం నిన్ను ఎలా చూస్తున్నది గ్రహించాక నిన్ను కనిపెట్టి ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. నీకు కనిపించలేదు, దూరంగానే ఉండి గమనిస్తూ ఉన్నాను. నిన్ను ఆటోలోకి ఎక్కించేకున్న క్షణం
నిన్ను ఫాలో అవుతున్న నేను బయటికి వచ్చి చూశాను. అప్పటికే నువ్వు ఆటోలోకి నెట్టివేయబడటం, అది కదిలిపోవటం కూడా జరిగిపోయింది. ఇక ఆలస్యం చెయ్యక రిక్షాలో పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసుల్ని తీసుకుని వచ్చేసరికి వెంట్రుక వాసిలో నీకా అవమానం తప్పిందని అనుకుంటున్నాను అంటూ ఆగాడు ఆమె ముఖంలోకి చూసి. అంతవరకు శిలాప్రతిమలా అతను చెప్పినవే వింటున్న అశ్వినిలో కాస్త చలనం కలిగింది. కళ్ళంబడి ధారగా కారాయి కన్నీరు. అది చూడగానే శశాంక్, ప్లీజ్ నువ్వేడవకు, ఏడిస్తే నేను చూడలేను అన్నాడు బాధగా. నా జాతకం ఏమిటో గాని ఏది అనుకున్నది అనుకున్నట్టు జరగదు. నిజానికి ప్రభాకర్ని ప్రేమించి అతన్ని నమ్మి జీవితంలో పతితగా ముద్ర పడిందాన్ని నేను. ఇలా అవుతుందని ఏనాడు ఊహించలేదు. అది చాలదన్నట్టు అంత ప్రేమించిన వాడి ఎదురుగా నాకీ అవమానం. అన్ని కబులు చెప్పి అంత అనుభవించిన అతను ఒకనాటి ప్రేయసికి తన ఎదురుగా అలాంటి ఘోరం జరుగుతుంటే చూస్తూ కూర్చోవడం, ఆ దుర్మార్గుల్ని ప్రోత్సహించడం, ఛీ, ఇంతకంటే హైన్యం నరకం ఇంకొకటి ఉందా? ఇంతకంటే చిత్రవద మరొకటి ఉందా? అందుకే నాకు చావాలనిపిస్తోంది అంది వెక్కి వెక్కి ఏడుస్తూ. ఆ మాటకి హడలిపోయాడు శశాంక్. ఛీ, అవేం మాటలు? చచ్చి ఎవరిని సాధించాలని, ఏం చెయ్యాలని? బ్రతికి ఉండి అతనికి తగిన శిక్ష విధించి సరక్షణంగా ఒక ఇంటి ఇల్లాలై అతగాడి ముఖం కొట్టినట్టు ఉండాలి గాని అన్నాడు ధైర్యం చెబుతూ. అనుకోవడమే గాని అవన్నీ జరిగే పనులు కావండి. అతని మీద కేసు పెట్టి జైలుకు పంపిస్తాను, నిజమే. అక్కడి వరకు బాగానే ఉంది. ఆ పైన నన్ను పెళ్లాడేదెవరు? నా కదందా బట్టబయలయ్యాక నన్నెవరు చేసుకుంటాడు? నాకు మటుకు ముఖం చెల్లాలిగా. అక్కడే పొరబడుతున్నావు అశ్విని. నీ జీవితాన్ని సరిదిద్దుకోవడం నీ చేతుల్లోనే ఉంది. నీ రాగవీణ శృతి చేసుకోవడం, తెగిన తీగని మళ్ళీ వేసుకోవడం నీ కర్తవ్యం కానీ లోకులది కాదు. ఏదో రాయిని రత్నం అనుకుని భ్రమపడ్డావు, అంత మాత్రం చేత నువ్వు తెలివిలేని మూర్ఖురాలివంటావా? అది కేవలం మనిషిని నమ్మిన నేరం మాత్రమే. నీ మంచితనం కొద్దీ అతన్ని ప్రేమించి అతని దానివి కావాలని కోరుకున్నావు. నీలాంటి రత్నాన్ని దక్కించుకోలేకపోవడం అతని కర్మ గాని నీకేం భయం లేదు. నీకు నాపై విశ్వాసం ఉంటే, నా మాట మీద నమ్మకం ఉంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటూ ఆగాడు శశాంక్. ఆ మాటకి విస్మయానంద ఆశ్చర్యంతో ముప్పిరిగొరగా అతని వంక పరిశీలనగా చూసింది అశ్విని. మీరు నాతో జోక్ చేస్తున్నారా అని అడిగింది. అందుకే చెప్పాను ముందే, నీకా నమ్మకం లేకపోతే వదిలేయి అన్నాడు చిన్నబుచ్చుకుంటూ. మిమ్మల్ని నమ్మకపోతే ఈ జీవితంలో ఇంకెవ్వరిని నమ్మలేను. కానీ ఇన్ని తెలుసుండి నన్ను స్వీకరించడానికి సిద్ధపడుతున్నారంటే నా అదృష్టం మీద నాకు నమ్మకం లేకనే అలా అడిగాను అంది అశ్విని. అన్నీ తెలుసు కనుకే నిన్ను కావాలని కోరుకోవడం అని జవాబిచ్చాడు శశాంక్. అశ్విని కళ్ళల్లో అపూర్వమైన కాంతి తొణికిసలాడింది. తారావళి అధినాయకుడు శశాంకుడే గాని చండ ప్రచండుడైన ప్రభాకరుడు కాదు. తను కోరుకున్న వ్యక్తి, తను మూగగా ఆరాధిస్తున్న దేవుడు, తన ప్రణయ మందిర చక్రవర్తి తన కట్టెదుట సాక్షాత్కరించి తన చెయ్యి అందిస్తుంటే అశ్విని లాంటి సౌహార్దమూర్తి, ప్రణయమూర్తి ఆ చెయ్యి అందుకోకుండా ఉంటుందా? ఏం అశ్విని మాట్లాడవు? ఏం మాట్లాడను? మీ సహృదయం నన్ను మాట్లాడనీయటం లేదు. ఆ చల్లని గుండెలో ఈ అశ్వినిని కలకాలం నిలుపుకోండి అంది మెల్లగా. ఆ మాటతో శశాంక్ ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఏనాటి నుంచో మనసులో నిలుపుకున్న దేవి తన అర్ధాంగి కాబోతున్నందుకు అతని హృదయం పొంగి పొరలుతోంది. ఇక మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ స్టేట్మెంట్ ఇచ్చి వారిపై కేసు నమోదు చేయించాలి అన్నాడు శశాంక్. అవును, అది తప్పనిసరి అంటూ డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుని అతని వెనకే బయలుదేరింది. ఇద్దరు చెరొక రిక్షాలో బయలుదేరారు పోలీస్ స్టేషన్కి. ఇద్దరిని సాదరంగా ఆహ్వానించాడు ఎస్పీ. కేసు వివరాలన్నీ రాసుకుని అశ్విని శశాంక్ల స్టేట్మెంట్ జోడించి మేజిస్ట్రేట్ కోర్టులో కేసు దాఖలుపరిచాడు ఎస్పీ. ఇంత దూరం వచ్చాక ఇక ప్రభాకర్ని కూడా వదలదలుచుకోలేదు అశ్విని. కోర్టులో ఆమె బహిరంగంగా అన్ని విషయాలు వెల్లడిస్తుంటే ప్రభాకర్ ముఖంలో కత్తివేటుకు నెత్తురు చుక్కలేదు. అదేదో సామెత, 100 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకే గోవిందా అన్నట్టు పండు పండితేనే గాని తొడిమ రాలిపడదని ప్రభాకర్ దుశ్చర్యలన్నీ బయటపడి అతని పాపం బద్దలైంది. ప్రభాకర్కి 7 ఏళ్ళు, అతనితో పాటు ఆమెను అవమానించి ఆమె నిండు జీవితాన్ని బలిగొనాలని ప్రయత్నించిన నలుగురికి కూడా 7 సంవత్సరాలు కఠిన ఖైదు విధించాడు జడ్జి. సుజాత కూతురి జీవితంలోని నీలి నీడలను తొలిసారిగా గ్రహించి ఆవేదనతో పొగిలిపోయింది. కానీ శశాంక్ ఆమెను పెళ్లాడతానంటూ
నచ్చజెప్పడం, దానికి అశ్విని కూడా అంగీకరించడంతో బరువు దించినట్లయింది. ఒక శుభముహూర్తాన అశ్విని శశాంకుల వివాహం జరిగిపోయాక శాంతం హృదయభారం దిగిపోయింది సుజాతకి. సమాప్తం. అశ్విని నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.